ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 11 నుండి 18వ వచనం వరకు. రెవల్యూషన్ చాప్టర్ 13 వర్సెస్ 11 త్రూ 18. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం నుండి 18వ వచనం వరకు నేను చదువుతుండగా మీరు మీ బైబిల్స్లో గమనించండి. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘట సర్పము వలె మాటలాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారిని నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది. అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగివచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకియబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చెయ్యని వారిని హతము చేయునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇయ్యబడెను. కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకొనున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారము లేకుండానట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది ఒక మనుష్యుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవు అతి శ్రేష్ఠుడవు ప్రభావం గల మా పరలోకమందున్న తండ్రి, మరొకసారి మీ జీవము గల నామమున మేము ప్రార్థించుటకు నిన్ను వేడుకొనుటకు నీవు మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి కృతజ్ఞతలు. నీ సత్యవాక్యమును బట్టి నీకు స్తోత్రములు. ఈరోజు మేము ధ్యానించునై ఉన్నటువంటి పాఠ్యభాగములో నుండి మేము నేర్చుకోవాల్సినటువంటి సత్యములను, ఆత్మ సంబంధమైనటువంటి విషయములను మీ ఆత్మ ద్వారా మాకు నేర్పించండి. మేము మీ కొరకు లోకములో మీ చిత్త ప్రకారం బ్రతుకగలుగుటకు కావలసినటువంటి జ్ఞానము, సామర్థ్యము, ఆత్మ అభిషేకమును దయచేసి దీవించమని, ఆటంకములను దూరపరచమని, అపవాది క్రియలను లయపరచమని, పరిశుద్ధాత్మ కార్యములను స్థిరపరచమని, కేవలం యేసుక్రీస్తును మాత్రమే హెచ్చించి మహిమపరచమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. కూర్చోండి అండ్ దేవుడి వాక్యాన్ని భయముతో, భక్తితో, శ్రద్ధతో, ఆసక్తితో వినండి. మీ హృదయము తెరిచి, బైబిల్ తెరిచి, కన్నులు తెరిచి దేవుడి వాక్యం ప్రకటించబడుతుండగా మీకు మేలుకరంగా, ఆయనకి మహిమకరంగా ఉండినట్లు వినండి. రెవల్యూషన్ సిరీస్ పార్ట్ 28 ప్రకటన గ్రంథము సిరీస్లో 28వ భాగము. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 11 నుండి 18వ వచనం వరకు గల భాగాన్ని మనకున్న సమయంలో ఈరోజు మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఒక విషయాన్ని వాక్య భాగంలోనికి నేను వెళ్ళక మునుపు మీ ఎదుట ఒప్పుకోవాలి. ఇంతవరకు ఈ విషయాన్ని నేను ఎవరితో చెప్పలేదు, చివరికి నా భార్యతో కూడా చెప్పలేదు. 28 వారాలు అండ్ దానికన్నా ముందు కొన్ని మాసాలు ఈ గ్రంథ ధ్యానము కొరకు నేను ప్రార్థన చేసి స్టడీ చేయడము, మెడిటేషన్ చేయడం ప్రారంభించినప్పుడు నా లైఫ్లో 31 సంవత్సరాల క్రైస్తవ జీవితంలో ఎన్నడూ పడనంత బాధ ఈ సమయంలో నేను పడాల్సి వచ్చింది. అండ్ ప్రకటన గ్రంథ ధ్యానము చాలా చాలా కఠినమైనది. ఇట్స్ ఎ టఫ్ వన్. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఈ 13వ అధ్యాయంలో అండ్ ఇంతకుముందు చదివినటువంటి అధ్యాయాల్లో అక్కడక్కడ మనం విన్నటువంటి సత్యాలు ఈ పాటికి మీకు అదేంటో సూచించి ఉండొచ్చు. ఎందుకంటే దేవుడి పక్షాన దేవుడి పని చేసేటప్పుడు దేవుడి యొక్క విరోధి మనకు విరోధిగా మారుతాడు అండ్ మనల్ని మామూలుగా విడిచిపెట్టడు అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. కనుక ఇది ఒక మరి ఈ సో మెనీ మంత్స్ ఒక బ్యాటిల్గా, ఒక పోరాటముగా, ఒక యుద్ధముగా ఉండింది. అండ్ ఇంకా కొన్ని వారాలు ఉన్నాయి. అప్పటిదాకా అలాగే ఉంటుందని నాకు తెలుసు. కాకపోతే దేవుడి యొక్క కృపను బట్టి మరి దీన్ని మనము ధ్యానించగలుగుతున్నాం. చాలా క్లుప్తంగానే ధ్యానిస్తున్నాం. అయినా కూడా ఇది మరి సామాన్యంగా జరుగుట లేదు. వెనకాల చాలా చాలా ప్రయాస, పోరాటాలు ఉన్నాయనేది మీ దృష్టిలో ప్రార్థిస్తారని చెప్తున్నాను. సో ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే ద మార్క్ ఆఫ్ ద బీస్ట్. ద మార్క్ ఆఫ్ ద బీస్ట్, మృగము యొక్క ముద్ర. మృగము యొక్క ముద్ర.
11వ వచనం నుండి 18వ వచనం వరకు మనకు భక్తుడైనటువంటి యోహానుకు దేవుడిచ్చినటువంటి దర్శనంలో మరొక మృగాన్ని, ఇంకొక బీస్ట్ని ఆయన చూపించాడు. ఆ బీస్ట్ని ఇతడు చూస్తాడు. అయితే మొదటి మృగము సముద్రములో నుండి పైకి రావడము చూశాడు. ఈ రెండవ మృగము లేకపోతే మరి ఒక క్రూర మృగము అని అంటాడు. అంటే అలాంటే, మరి ఒక అంటే అలాంటిదే. మొదటి మృగం ఎలాంటిదో అలాంటిదే మరి ఒక మృగము భూమిలో నుండి పైకి రావడము చూశాడు. ఈ సముద్రము హ్యుమానిటీకి, మానవాళికి సూచన అయితే, ఎర్త్ ఇమోరాలిటీకి, భూమి అనేది ప్రతి విధమైనటువంటి అనైతికమైనటువంటి కార్యములకు సూచన. సో ఒకడేమో మానవాళి నుండి వచ్చాడు వారికి అధినేతగా మారడానికి, ఇంకొకడేమో ప్రతి విధమైనటువంటి అపవిత్రత నుండి, ప్రతి విధమైనటువంటి అనైతికత నుండి బయటకు వచ్చాడు వారిని నిలువున మోసం చేసి ముంచడానికి. సో ఈ యొక్క మహాఘట సర్పము, గ్రేట్ డ్రాగన్, సాతాను, అపవాది అని పిలువబడేటువంటి అతడు సర్వలోకాన్ని మోసపుచ్చడానికి బయలుదేరాడు. భూమి మీదికి, సముద్రం మీదికి పడవేయబడ్డాడు. కనుక అతడి యొక్క రెండు వైపులా రెండు ఏజెంట్లుగా, ఒకడు కుడి వైపున ఒకడు ఎడమ వైపున అతని యొక్క మోసపూరితమైనటువంటి పరిచర్యను జరిగించడానికి అతడి చేత వాడబడతారు. వారే ఒక వైపు యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి, ఇంకొక వైపు ఫాల్స్ ప్రాఫిట్, అబద్ధ ప్రవక్త. సో ఈ సెకండ్ బీస్ట్ ఫాల్స్ ప్రాఫిట్, అబద్ధ ప్రవక్త, సర్వలోకాన్ని తన యొక్క అబద్ధముల ద్వారా, తన యొక్క అబద్ధ ప్రవచనాల ద్వారా, తన యొక్క అబద్ధ ప్రసంగాల ద్వారా, తన అబద్ధపు సూచక క్రియల ద్వారా, మహత్కార్యాల ద్వారా మోసపుచ్చి సాతాని యొక్క చిత్తములోనికి లేకపోతే ఆయన యొక్క ఆ ప్రోగ్రాంలోనికి తీసుకురావడం అతని యొక్క ఏకైక ఉద్దేశం. పోయిన ఆదివారం మన ఆరాధన అయిపోయిన తర్వాత ఒక యవన సహోదరుడు నా దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పాడు. అన్నా, నేను ఈ మధ్య యెహోషువ 9వ అధ్యాయం చదువుతున్నప్పుడు అక్కడ గిబియోనీయులు యెహోషువని, ఇశ్రాయేలు వారిని చాలా తెలివితో మోసపుచ్చారు అనేటువంటి అంశాన్ని చదివినప్పుడు నాకు భయం వేసింది. ఎందుకంటే యెహోషువ లాంటి వ్యక్తినే గిబియోనీయులు వచ్చి మోసపుచ్చినప్పుడు నేను కూడా మోసపోవడానికి అవకాశం ఉంది కదా అని భయం వేసింది అని నాతో చెప్పినప్పుడు నేను ఒకే ఒక మాట చెప్పాను. అదేంటంటే, నీకు ఎంత ఎక్కువ సత్యాన్ని తెలుసుకోగలిగితే అంత ఎక్కువ మేలు. దేవుడి వాక్య సత్య ప్రత్యక్షతలో నీవు ఉంటే, దాన్ని ప్రేమిస్తే, దానితో నిన్ను నీవు పోషించుకుంటే, ప్రతి విధమైనటువంటి అబద్ధము నుండి, ప్రతి విధమైనటువంటి మోసము నుండి నిన్ను నీవు కాపాడుకోగలవు. ఎందుకంటే అబద్ధానికి, మోసానికి ఒకే ఒక యాంటీడోట్, విరుగుడు సత్యమును తెలుసుకొని ఉండుట. చాలా సంవత్సరాల క్రితం అమెరికాలో FBI ఆఫీసర్లకి ఒక ట్రైనింగ్ 2 వారాలు ఇచ్చారు. దాంట్లో వారు ఏం చేశారంటే, అమెరికాలో డాలర్స్, కౌంటర్ ఫీట్ నోట్లు, నకిలీ నోట్లు సర్క్యులేషన్లోకి వచ్చాయని తెలిసిన తర్వాత ఈ FBI ఆఫీసర్లను 24/7 14 days వారికి ఒకటి దృష్టి పెట్టమన్నారు. వారికి కొన్ని వేల రియల్ డాలర్ బిల్స్ ఇచ్చి వాటిని లెక్క పెట్టమన్నారు. సో వారు 14 దినాలు కొన్ని వేల రియల్ డాలర్ బిల్స్ని లెక్కబెట్టి ట్రైనింగ్ అయిన తర్వాత ఇక వారికి ఎక్కడైనా దొంగ నోటు దొరికితే చూడాల్సిన అవసరం లేదు. లైట్ కింద పెట్టి దాని యొక్క మార్కింగ్స్ని కూడా వారు గుర్తుపట్టాల్సిన అవసరం లేదు. వారి యొక్క ఫింగర్స్కి తెలిసిపోతుంది అన్నమాట ఇది ఫేక్ నోట్ అనేసి. సో వాళ్ళు కళ్ళకు గంతలు కట్టినా కూడా ఇది ఫేక్ నోట్, ఇది రియల్ నోట్ అని రియల్ దాన్ని రియల్లో, ఫేక్ దాన్ని ఫేక్ వైపు పెట్టేస్తారు. అంటే సత్యముతో, అసలైనటువంటి దానితో వారికి ఎంత పరిచయం చేశారంటే నకిలీ దాన్ని అలా తీసి పారేయడం వారికి అలవాటైపోయింది. వారికి ఒక్కటంటే ఒక్క నకిలీ నోట్ని కూడా ఇవ్వలేదు. రియల్ నోట్ ఎట్లా ఉంటుందో చూపించారు కనుక ఆబ్వియస్లీ నకిలీ నోట్ ఎట్లా ఉంటుందో తెలిసిపోతుంది. బైబిల్ సత్యం ఏంటో మనకు తెలిసినప్పుడు బైబిల్ వ్యతిరేకమైనటువంటి అబద్ధం ఏంటో మనకు అర్థమైపోతుంది. మనల్ని ఎవరు మోసపుచ్చడానికి అవకాశం ఉండదు. అండ్ ఈ రోజుల్లో అండ్ రాబోయే దినాల్లో ఈ మోసం అనేది ఇంకా పెరుగుతుంది కనుక ప్రతి మనిషి దీని విషయంలో జాగ్రత్త పడుట అవసరం. సో 4 విషయాలు మన ఎదుట ఉన్నటువంటి ప్యాసేజ్లో నుండి నేను కొంత వేగంగా చెప్తాను. మొట్టమొదటిది ఏంటంటే ద డిసెప్షన్ ఆఫ్ ద బీస్ట్. ద డిసెప్షన్ ఆఫ్ ద బీస్ట్, మృగము యొక్క మోసము. 11, 12 వచనాలు మీరు గమనిస్తే మీ బైబిల్లో, మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘట సర్పము వలె మాట్లాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది.
ఇక్కడ యోహాను ఈ యొక్క అబద్ధ ప్రవక్త, ఫాల్స్ ప్రాఫిట్ లేక సెకండ్ బీస్ట్ యొక్క వర్ణనను ఇచ్చినప్పుడు, డిస్క్రిప్షన్ ఇచ్చినప్పుడు ఒకే ఒక లైన్లో చాలా మరి ఎక్స్ట్రీమ్లీ సజెస్టివ్ వేలో, అంటే చాలా విపరీతమైనటువంటి రీతిలో సూచనకరంగా ఆయన దాన్ని ఇచ్చాడు. ఈ క్రూర మృగము గొర్రె పిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు కలిగి ఘట సర్పములాగా మాట్లాడుతోంది. అంటే అది కనబడ్డానికి ఒక గొర్రె పిల్లలాగా కనబడుతోంది, కానీ మాట్లాడేసరికి దాని యొక్క నిజస్వరూపం అనేది మాటల్లో బయటకు వచ్చేసరికి మాత్రం ఒక ఘట సర్పములాగా కనబడుతోంది. దీన్ని ఏమంటారంటే కౌంటర్ ఫీట్ ఇమిటేషన్ అంటారు. నకలు చేయడము, నిజమైనటువంటి మరొక దాన్ని నకలు చేయడము. ప్రకటన గ్రంథంలో మనకి ఈ పాటికి గొర్రెపిల్ల అనగానే మన ప్రభు అయిన యేసుక్రీస్తు జ్ఞాపకం రావాలి. ఇదే 5వ అధ్యాయంలో 6వ వచనంలో దేవుడి యొక్క గొర్రెపిల్ల, మన రక్షకుడైనటువంటి ఆయనకు 7 కొమ్ములు ఉన్నాయి. కానీ ఆయన యొక్క నకలు, ఆయన యొక్క కాపీ, ఆయన యొక్క ఇమిటేషన్గా ఉన్నటువంటి ఈ అబద్ధ ప్రవక్తకు 2 కొమ్ములు ఉన్నాయి. 2 కొమ్ములు ఎందుకు? బహుశా మనము 11వ అధ్యాయం 3-4 వచనాల్లో చదివేమో. అక్కడ 2 సాక్షులు మనకు కనబడతారు, అక్కడ 2 ఒలీవ చెట్లు కనబడతాయి, 2 దీపస్తంభాలు కనబడతాయి. సో 2 సాక్షులు దేవుడి వైపు లోకాన్ని సిద్ధపరచడానికి ఎలా వాడబడ్డారో, అలాగే అబద్ధ ప్రవక్త ఈ లోకమంతటిని కూడా క్రీస్తు విరోధి అండ్ ఆ మహాఘట సర్పమైనటువంటి సాతాను వైపు తిప్పి సిద్ధపరచడానికి వాడబడతాడు. దానియేలు 7వ అధ్యాయం 8వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి. అక్కడ ఈ క్రీస్తు విరోధి యొక్క విషయాలు ఆయన రాశాడు. దాంతోపాటు 2 కొమ్ములు కలిగినటువంటి పొట్టేలు గురించి కూడా, ఒక మోసగాడి గురించి కూడా ఆయన రాయడం జరిగింది. ఇప్పుడు సాతాను యొక్క మోసం ఎంత ఘోరమైందో చూడండి. గొర్రెపిల్లలాగా తన యొక్క ప్రవక్తను ప్రపంచం ముందు పెడుతున్నాడు. గొర్రెపిల్ల అనగానే అమాయకత్వము, గొర్రెపిల్ల అనగానే సాధువుగా ఉంటుంది, గొర్రెపిల్ల అనగానే మృదువైనది, గొర్రెపిల్ల అనగానే ఏ రకమైనటువంటి చెడు భావము లేకుండా అది స్వచ్ఛమైనటువంటిదిగా ఉంటుంది అని మనందరికీ తెలుసు. సో పైన ఆకారం ఏమో గొర్రెపిల్ల కనబడితే ఎవరు భయపడరు, కానీ లోపల ఉన్నటువంటిది ఘట సర్పం. లోపల ఉన్నటువంటి అసలైనటువంటి సంగతిని మనుషులు వెంటనే పసికట్టగలిగితే పారిపోతారు. సో ఘట సర్పంలాగా మాట్లాడుతోంది లేక మాట్లాడుతాడు అని అంటే సాతాను యొక్క లాంగ్వేజ్ ఏంటో మనం అర్థం చేసుకోవాలి. సాతాను యొక్క టాక్టిక్, సాతాను యొక్క కుతంత్రం ఏంటో మనకు అర్థం అవ్వాలంటే బైబిల్లో చాలా ఉన్నాయి. 3 చెప్తాను ఒక్కొక్క మాట. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు అని యేసు ప్రభు యోహాను సువార్త 8లో చెప్పాడు. సో సాతాను నోట నుండి అబద్ధమే వస్తుంది. అండ్ సాతాను యొక్క లాంగ్వేజ్ ఏంటంటే ద లాంగ్వేజ్ ఆఫ్ లై. అబద్ధపు మాటలే మాట్లాడతాడు. సాతాను దేవుడికి వ్యతిరేకంగా, యేసు ప్రభువుకి వ్యతిరేకంగా, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా, బైబిల్కి వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా, సేవలకు వ్యతిరేకంగా, సువార్తకు వ్యతిరేకంగా నిరంతరము అబద్ధం తప్ప ఇంకొకటి చెప్పడు. అండ్ ఈ అబద్ధాలు అనేక రకాలుగా ప్రపంచంలోనికి ఆల్రెడీ ప్రవేశపెట్టాడు. ఎడ్యుకేషనల్ సిస్టంలోనికి ఈ అబద్ధాలు వచ్చాయి, రిలీజియస్ సిస్టంలోనికి ఈ అబద్ధాలు వచ్చాయి, పాలిటిక్స్లోనికి ఈ అబద్ధాలు వచ్చాయి, కామర్స్లోనికి ఈ అబద్ధాలు వచ్చాయి. సో సూర్యుని కింద ఉన్నటువంటి ప్రతి రంగంలో సెటానిక్ లాంగ్వేజ్ ఆఫ్ లై లేకపోతే డిసెప్షన్ అంటారు, అది ఆల్రెడీ ప్రవేశపెట్టబడింది. కాకపోతే ఇప్పుడు బిడ్డ గర్భంలో పడింది, కాన్పు అబద్ధ ప్రవక్త వచ్చినప్పుడు జరుగుతుంది. ఆ లాంగ్వేజ్ మీకు అర్థం అవుతుంది. అంటే ఆల్రెడీ దాని యొక్క చిన్న మచ్చుకలు ప్రపంచంలో కనబడుతున్నాయి. కానీ తుది స్థాయి, ఆ సివియారిటీ అనేది ఫాల్స్ ప్రాఫిట్ వచ్చినప్పుడు జరుగుతుంది. సో అందుకని మనము దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఘట సర్పాల్లాగా మాట్లాడుతూ గొర్రెల్లాగా కనబడేటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. ఘట సర్పాల్లాగా మాట్లాడుతూ, డ్రాగన్లుగా మాట్లాడుతూ, ల్యాంబ్ లైక్గా కనబడేటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. మీ టీవీలో, మీ యొక్క సోషల్ మీడియాలో చాలామంది డ్రాగన్లు, దే లుక్ లైక్ ల్యాంబ్స్. సో బివేర్. ఫాల్స్ ప్రాఫిట్స్ మనకన్నా ముందు ఓల్డ్ టెస్టమెంట్ టైంలో ఉన్నారు, తర్వాత పేతురు కాలంలో, ప్రభు కాలంలో ఉన్నారు, మన కాలంలో కూడా ఉన్నారు, పెరుగుతారు. అండ్ ఇతడు తుది ఫాల్స్ ప్రాఫిట్. సో లాస్ట్ వ్యక్తి యేసు ప్రభు యొక్క విరోధి, క్రీస్తు విరోధి. ఇతన్ని ది యాంటీ స్పిరిట్ అనొచ్చు, పరిశుద్ధాత్మకు విరోధి, ది యాంటీ స్పిరిట్. సో ఈ యాంటీ స్పిరిట్ పైకి ఎట్లా కనపడతాడు అంటే చాలా పర్ఫెక్ట్ జెంటిల్ మ్యాన్గా కనపడతాడు, చాలా మంచి మర్యాదస్తుడిగా కనబడతాడు, పయస్ జెంటిల్ మ్యాన్గా, భక్తి కలిగినటువంటి పెద్ద మనిషిగా కనబడతాడు, పీసబుల్ జెంటిల్ మ్యాన్గా కనబడతాడు. గొర్రెను చూస్తే ఎవడు పారిపోడు, చివరికి చిన్న బిడ్డ కూడా పారిపోడు.
సో అలా కనపడతాడు, కానీ అతని యొక్క లోపల ఉన్నటువంటి తత్వము, అతని వ్యక్తిత్వం ఏంటంటే హీ ఈజ్ అ పర్వర్టెడ్ గ్రూసమ్ మాన్స్టర్. అతడు పూర్తిగా చెడి కుళ్ళిపోయినటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి మనిషి. మాస్టర్ ఆఫ్ డిసెప్షన్ అనొచ్చు, మెగా డిసీవర్ అనొచ్చు, లేకపోతే మెగా దగా కోర్ అనొచ్చు. సో ఎక్కడైనా సరే మీరు మెగా అనే పదం వింటే కొంచెం ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవడం, మనసు జాగ్రత్తగా పెట్టుకోవడం మీకు మంచిది. ఎందుకంటే మెగా అనేది మోస్ట్ ఆఫ్ ద టైం దగాతో ముడిపెట్టబడి ఉంది. ఆ యోహానుకి, అపోస్తలైనటువంటి యోహానుకి మెగాస్ అనేటువంటి గ్రీకు పదం వాడడం చాలా ఇష్టము. సో ఈ సందర్భంలో కూడా అది వాడాడు. అండ్ ఈ రోజున ప్రపంచంలో చాలా మెగా దగా అనేది జరుగుతోంది. మొదటి నాయకుడు ఆ క్రూర మృగము, అతడు ఒక పొలిటికల్, మిలిటరీ, కమర్షియల్ లీడర్, అంటే రాజకీయ పరంగా అండ్ సైనిక అధికారిగా, వ్యాపార రంగానికి పెద్దగా నాయకుడిగా కనబడతాడు. ఈ రెండవ మృగము, వీడు ఒక రిలీజియస్ లీడర్, వీడు ఒక మతపరమైనటువంటి నాయకుడు. సో మొదటి మృగము సమాజం అంతటిని కూడా సాతాను యొక్క వక్రీకరణలతో పాడు చేస్తే, రెండవ మృగము ముఖ్యంగా క్రైస్తవ్యాన్ని, దేవుడి యొక్క వాక్యాన్ని అండ్ దానికి అనుబంధమైనటువంటి భక్తి విషయాలను పూర్తిగా చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక్కడే అనేక సందర్భాల్లో మీరు ఆ వచనాలు రాసి తర్వాత చదువుకోవచ్చు. ప్రకటన గ్రంథం 16, 13, 19, 20 అండ్ 20, 10 ఇతడిని బైబిల్లో పదే పదే దేవుడు అబద్ధ ప్రవక్త అని రిపీటెడ్గా రాయించాడు. సో ఇతడు ఏంటి అనేది ప్రభువే మనకు చూపించాడు. నిజమైన ప్రవక్తలు మనుషులను దేవుడి వైపు నడిపిస్తారు, ఆయన్ని ఆరాధించేటట్టు చేస్తారు. అబద్ధ ప్రవక్త మనుషులను దేవుడి నుండి దూరంగా తీసుకెళ్ళిపోయి సాతాను వైపు నడిపించి సాతాను యొక్క సేవ, ఆరాధనలు చేయడానికి పురిగొల్పుతారు. క్రైస్తవ సంఘానికి 7 పత్రికలు పంపినప్పుడు ప్రభు ఆల్రెడీ దీని గురించి గతంలో ప్రస్తావించాడు. నేను జస్ట్ మీకు జ్ఞాపకం చేస్తాను. ఎఫెసు సంఘానికి రాసినప్పుడు ప్రకటన 2:2 ఈ మాటలు చెప్పాడు. అపోస్తలు కాకయే తాము అపోస్తలుమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి. అంటే ఎఫెసు సంఘంలో అపోస్తలు కాకుండా అబద్ధపు అపోస్తలు ఉన్నారు అనేది ప్రభు నిర్ధారించాడు. తర్వాత 2:14-15 ఆయన బిలాము బోధను అనుసరించే వారి గురించి, నీకొలాయితుల బోధను అనుసరించి దాన్ని బోధించేటువంటి వారి గురించి హెచ్చరించాడు. 3వ అధ్యాయంలో 20వ వచనం నుండి మీరు చదువుకుంటూ వస్తే యెజబేలు అనేటువంటి ఒక అబద్ధ ప్రవక్త్రి గురించి, ఆమె బోధల గురించి హెచ్చరించుకుంటూ వచ్చాడు. సో అబద్ధ ప్రవచనాలు చెప్పేటువంటి అబద్ధ ప్రవక్తల గురించి ముందుగానే దేవుడు హెచ్చరిక చేస్తూ వచ్చాడు. ఈ ప్రకటన గ్రంథానికి మత్తయి సువార్త 24వ అధ్యాయానికి లింక్ ఉంది, మనందరికీ తెలుసు. సో మనము దానియేలు దగ్గరికి వెళ్తాం, మత్తయి 24 దగ్గరికి వెళ్తాం, ప్రకటన గ్రంథం దగ్గరికి వెళ్తాం. దాంతో మనకు అనుబంధం ఏంటో అర్థమైంది. మరొకసారి నేను మాథ్యూ 24లో ఒక వచనాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తాను. 2 వచనాలు, 4-5. మొదట మత్తయి 24:4-5. యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. సో 2 వచనాల్లో 2 సార్లు మోసం అని చెప్పాడు. 11వ వచనంలో అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. 3వసారి మోసం అని చెప్పాడు. మరలా నేను తర్వాత వస్తాను, ఇంకొకసారి కూడా ఇక్కడ మోసం గురించి ఆయన మాట్లాడతాడు. సో చివరి దినాల్లో మోసం అనేది పెరుగుతూ ఉంటుంది. సర్వలోకాన్ని మోసం చేసేటువంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని సాతాను చేతబట్టుకుని ఉన్నాడు. అది అక్కడ ఆ 7 సంవత్సరాల శ్రమల కాలంలో బహు భయంకరంగా ఉంటుంది. కానీ దానికన్నా ముందే రంగాన్ని, లేకపోతే స్టేజీని సిద్ధపరుస్తున్నాడు. మత్తయి 7:15 కూడా ప్రభు చెప్పాడు, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. మీ జ్ఞాపకం ఉండే ఉంటుంది, లాస్ట్ టైం నేను చెప్పాను, సాతాను ఒక కార్నివోరియస్ బీస్ట్గా, అంటే మాంసమును తినేటువంటి జీవిగా, క్రూర మృగముగా బైబిల్లో మనకు చూపించబడ్డాడు, తోడేలుగా చూపించబడ్డాడు అని. సో ప్రభు చెప్తున్నాడు, గొర్రె చర్మాలు కప్పుకుంటారు, యేసులాగా కనబడతారు, యేసు దాసుల్లాగా కనబడతారు, ప్రత్యక్షం అవుతారు, కానీ నిజానికి వారు సాతాను ఏజెంట్లు, వారు తోడేళ్ళు, క్రూరమైన తోడేళ్ళు. పోయిన లెసన్లో మీ జ్ఞాపకం ఉండొచ్చు, మొదటి మృగము దేవుడి నామమును దూషించింది. 2వ మృగము అట్లా ఓపెన్గా దేవుడి నామాన్ని దూషించదు. 2వ మృగము దేవుడి పేరట మనుషులను చాలా తెలివితో దగా చేస్తుందన్నమాట.
సో ఒకడేమో అవుట్ రైట్ బ్లాస్ఫీమర్గా ఉంటాడు, ఇంకొకడేమో ఇన్సైడర్గా ఉండి, అంటే ఆ కమ్యూనిటీకి సంబంధించి, ఆ గ్రూప్కి సంబంధించి, ఆ చర్చ్కి సంబంధించి, ఆ డినామినేషన్కి సంబంధించి, ఆ ఫెలోషిప్కి సంబంధించి దాంట్లో ఒకడిగా మసులుకుంటూ అందరినీ మోసపూరితంగా ముంచడానికి రెండో వాడు ఉంటాడు. సో అందుకనే ఇతడు అబద్ధ ప్రవక్త. ఈ అబద్ధ ప్రవక్త విషయంలో మనము ప్రతిరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. సమ్ ఇయర్స్ బ్యాక్ ఒక గొప్ప బైబిల్ బోధకుడు, టీచర్గా పేరుగాంచాడు, ఒక చర్చ్కి పాస్టర్. ఆయన పేరు డాక్టర్ డొనాల్డ్ గ్రే బార్న్ హౌస్. అమెరికాలోని బాస్టన్ పట్టణానికి ఆయన వెళ్ళాడు. అక్కడ క్రిస్టియన్ సైన్స్ యొక్క ఒక చర్చ్ బిల్డింగ్ ఉంటే ఎందుకో ఆయనకి క్యూరియాసిటీతో చూడబుద్దేసి ఆ చర్చ్ బిల్డింగ్కి వెళ్ళాడు. పెద్ద ఆడిటోరియం, లోపల ఆడిటోరియంలోకి వెళ్ళి కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు ఆ ప్లాట్ఫామ్ దగ్గర ఇటువైపు 2 ఇన్స్క్రిప్షన్స్ కనపడ్డాయి, రాసినటువంటి పెద్ద పలకలు కనపడ్డాయి. సో ఆయనకి లెఫ్ట్ సైడ్ రాయబడినటువంటి ఇన్స్క్రిప్షన్ చూసినప్పుడు అక్కడ ఇంగ్లీష్లో రాయబడి ఉంది, ఆత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును డాష్ జీసస్ అనుంది, యేసు అనుంది. బార్న్ హౌస్కి అది కొంత ఇబ్బంది అనిపించింది. యేసు క్రీస్తు అని రాయలేదు, ప్రభు అయిన యేసు అని రాయలేదు, జస్ట్ యేసు అని రాశారు అని ఆయన కొంత బాధపడ్డాడు. రైట్ సైడ్ ఇన్స్క్రిప్షన్ని చూశాడు. రైట్ సైడ్లో ఏమనుంది, క్రిస్టియన్ సైన్స్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్ గైడింగ్ ఇన్ టు ఆల్ ట్రూత్ డాష్ మేరీ బేకర్ ఎడ్డీ. క్రిస్టియన్ సైన్స్ అనేదే మరి సర్వసత్యంలోనికి నడిపించేటువంటి ఆత్మ అండ్ డాష్ మేరీ బేకర్ ఎడ్డీ. సో చాలా తెలివిగా ఆ యొక్క ఆడిటోరియంలోకి వచ్చి కూర్చునేటువంటి వేలాది మందికి ఆ మహానుభావురాలు లేకపోతే మహామోసగత్తే ఏమని మెసేజ్ ఇస్తుందంటే, క్రిస్టియన్ సైన్సే మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. సో ఆయన ఇది దైవ దూషణ అని వెనక్కి తిరిగి చూశాడు. వెనక్కి తిరిగి చూస్తే ఆడిటోరియం రేర్ భాగంలో, ఎగ్జిట్ భాగంలో అక్కడ 2 ఇన్స్క్రిప్షన్స్ కనబడ్డాయి. అక్కడ మరలా లెఫ్ట్ సైడ్ చూస్తే ఐ విల్ కమ్ అగైన్ అండ్ రిసీవ్ యూ టు మై సెల్ఫ్ డాష్ జీసస్ అని ఉంది. నేను మరలా వచ్చి మిమ్మల్ని నా యొద్దకు తీసుకెళ్తాను, లేకపోతే నాతో తీసుకుంటాను అన్న మాటలు యేసు అని రాసి, ఇటువైపు ఏమని రాయబడింది, క్రిస్టియన్ సైన్స్ ఈజ్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ డాష్ మేరీ బేకర్ ఎడ్డీ. క్రిస్టియన్ సైన్సే యేసు రెండవ రాకడ డాష్ మేరీ బేకర్ ఎడ్డీ. సో ఆయనకి ఉండలేక అక్కడ నుండి లేచి బయటకు వచ్చేసాడు. అండ్ ఈ యొక్క దైవ దూషణ అంత మాత్రమే కాకుండా అనేక ఆత్మలను మోసపుచ్చుతున్నటువంటి వారి విషయమై ప్రభువుకి ప్రార్థన చేసేవాడు. ఇది దాదాపు 60 ఏళ్ల క్రితం అనుకుంటాను జరిగినటువంటి విషయం. సో దేవుడి మాట, దేవుడి పేరు వాడతారు, కానీ దయ్యపు బోధ, దయ్యపు విషయములను దాంట్లో పెట్టి మనుష్యులను మోసగిస్తారు. 12వ వచనాన్ని మీరు చూస్తే, అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది అని రాయబడి ఉంది. సో యాంటీ క్రైస్ట్కి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఈ యొక్క ఫాల్స్ ప్రాఫిట్, అంటే యాంటీ క్రైస్ట్ యొక్క అనుమతితో, యాంటీ క్రైస్ట్ యొక్క నాలెడ్జ్తో అతనికి తెలిసే అతని సన్నిధిలో, అతని ఎదుట అతని పరిచర్యను ఈ యొక్క అబద్ధ క్రీస్తు లేకపోతే అబద్ధ ప్రవక్త జరిపిస్తాడు. వీరిద్దరూ కాంపిటీటర్స్ కారు, వీరిద్దరూ గురువు శిష్యులు. ఈ యొక్క క్రీస్తు విరోధి పెద్దోడు, ఈ యొక్క అబద్ధ ప్రవక్త చిన్నోడు. చిన్నోడు పెద్దోడికి ప్రతి విధమైనటువంటి సహకారాన్ని అందిస్తాడు అండ్ పెద్దోడి చిత్తాన్ని సంపూర్ణంగా జరిగిస్తాడు. నిజం చెప్పాలంటే జీసస్ యొక్క డిసైపుల్స్కి లేనటువంటి కమిట్మెంట్ యాంటీ క్రైస్ట్ యొక్క డిసైపుల్ అండ్ సెకండ్ రంగ్ లీడర్ అయినటువంటి ఫాల్స్ ప్రాఫిట్కు ఉంది. ప్రతిరోజు ప్రతి విషయంలో వాడికి ఉన్నటువంటి ఆ సమయం అంతా కూడా ఈ క్రీస్తు విరోధి కొరకే పని చేస్తాడు. అధికారము ఇద్దరికీ ఒకరి దగ్గర నుండే వచ్చింది. అపవాది అయినటువంటి ఘట సర్పము నుండే ఇద్దరికీ ఆ పవర్ అనేది వచ్చింది, ఇద్దరికీ అథారిటీ అనేది వచ్చింది. కనుక ఇద్దరు కూడా వాడి యొక్క చిత్తము నెరవేర్చడానికే పని చేస్తారు. సో అబద్ధ ప్రవక్త ఒక అధికారికమైనటువంటి ప్రతినిధి. అబద్ధ ప్రవక్త, యేసు ప్రభు చెప్తాడు చూడండి, పరిశుద్ధాత్మ అను వేరొక ఆదరణకర్తను నేను మీతో ఉండడానికి ఇస్తాను అని అంటాడు కదా. అదే ప్రకారము అబద్ధ ప్రవక్త ఈ యొక్క మోసంలో ప్రపంచమును నడిపించడానికి, ప్రపంచముతో దాని మధ్య ఉండి వీడి చేష్టలు చేసే ఒక అబద్ధ ప్రవక్త. ఒక పురాతనమైనటువంటి భక్తుడు ఫాల్స్ ప్రాఫిట్ అన్నాడు, హీ ఈజ్ అ ప్రాపగాండా మినిస్టర్. అతడు ప్రచారము చేసేటువంటి మంత్రి. ఆ 7 సంవత్సరాల శ్రమల కాలంలో మధ్యలోనికి వచ్చేసరికి 3.5 సంవత్సరాల తర్వాత ఈ యొక్క క్రూర మృగము
యూదులతో చేసినటువంటి సమాధానకరమైనటువంటి సంధిని విరుస్తాడు. యెరూషలేములోని మందిరంలో తన యొక్క విగ్రహాన్ని, ప్రతిమను ప్రతిష్ఠిస్తాడు. అందరూ దానికే వంగి ఆరాధన చేయాలని ఆజ్ఞ జారీ చేస్తాడు. కనుక దాని కొరకు ఈ అబద్ధ ప్రవక్తను ప్రవేశపెట్టాడు, పనిచేస్తాడు. అండ్ అబద్ధ ప్రవక్త ప్రపంచానికి ఇచ్చేటువంటి సందేశం ఏంటి? భక్తుడైనటువంటి యోహాను 12వ వచనంలో ఈ మాటలు ఊరికే రాయలేదు. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్నా అనేటువంటి మాటలు ఊరికే రాయలేదు. మనం ఈ రోజున గాస్పెల్ చెప్పిన ప్రతిసారి మనం ఏం చెప్తాము? జీసస్ వాస్ క్రూసిఫైడ్ ఫర్ us, he was dead, buried and rose again on the third day. యేసు మన పాపాల కొరకు హింసించబడ్డాడు, చంపబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచాడు. సో వీడు కూడా చెప్తాడు, ప్రపంచ క్షేమం కొరకు, ప్రపంచ సంక్షేమం కొరకు ఈ మొదటి మృగము మరి చాలా గొప్ప పోరాటం చేసినప్పుడు గాయపరచబడ్డాడు, కానీ బ్రతికాడు, తిరిగి లేచాడు. అతడు నిజమైనటువంటి వీరుడు, అతడు మన ఆరాధనకు యోగ్యుడు అని పరిశుద్ధాత్ముడు యేసు ప్రభువును పైకి లేవనెత్తి అందరినీ ఆయన వైపు ఆకర్షించినట్టు, ఆయన లేకుండా ఎవడు యేసు ప్రభు అని ఒప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఆయన పరిచర్య జరిగించినట్టు వీడు చేస్తాడు. సో ఇక్కడ ఈ యొక్క ఫాల్స్ ప్రాఫెట్ హోలీ స్పిరిట్ని ఇమిటేట్ చేస్తాడు, పరిశుద్ధాత్మను అనేక రకాలుగా అనుకరిస్తాడు. అన్ని చెప్పడానికి సమయం సరిపోదు, జస్ట్ ఒక 2-3 చెప్తాను. పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరిని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. అబద్ధ ప్రవక్త ప్రతి ఒక్కరిని సర్వ అబద్ధంలోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు యోహాను 16:13-14 ప్రకారము యేసుక్రీస్తును మహిమపరుస్తాడు. అబద్ధ ప్రవక్త ఈ యొక్క క్రీస్తు విరోధిని హెచ్చించి మహిమపరుస్తాడు. పరిశుద్ధాత్ముడు జీవాన్ని ఇస్తాడు. అబద్ధ ప్రవక్త విగ్రహానికి మొక్కని వారిని చంపడానికి ఆదేశాన్ని జారీ చేస్తాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని దేవుడి కొరకు ముద్రిస్తాడు. అబద్ధ ప్రవక్త మనల్ని క్రీస్తు విరోధి కొరకు ముద్రించవచ్చు, ఆర్ ఎవరెవరైతే లొంగుతారో ముద్రిస్తాడు. సో ఫాల్స్ ప్రాఫెట్ promotes a false religion with a false redeemer. ఒక అబద్ధపు విమోచకుణ్ణి, అబద్ధపు మతాన్ని, అబద్ధపు భక్తి విధానాన్ని ఈ అబద్ధ ప్రవక్త ప్రవేశపెడతాడు. నా 2వ పాయింట్లోనికి వెళ్ళక మునుపు నాకు ఇంకా ఆ యవనస్తుడు చెప్పినటువంటి మాట జ్ఞాపకం వస్తోంది. నేను మోసపోకుండా ప్రార్థన చేయండి. మోసపోకుండా ఎలా ఉండాలి? ప్రతి ఒక్కరూ అలా ఆలోచించగలిగితే ఎంత బాగుంటుంది. యెహోషువనే మోసపోయాడు అంటే మనం ఎందుకు మోసపోలేం? సో మనిషిని మోసం చేయడం చాలా సులువు. మనిషి యొక్క విద్య ఏంటి అన్నదాన్ని పక్కన పెడితే మనిషి యొక్క నైజాన్ని బట్టి మనిషిని చాలా సులువుగా మోసం చేయొచ్చు. అండ్ మీరు కూడా మోసపోయేటువంటి పరిస్థితిలో ఉన్నారా అని తెలుసుకోవడానికి నేను మీకు క్లూజ్ ఇస్తాను. ఒకవేళ మీరు ఇంకా తిరిగి జన్మించిన అనుభవంలోనికి లేని వారైతే, అంటే క్రొత్త జన్మ అనుభవంలోనికి రాకుండా ఉంటే, ఒకవేళ మీ జీవితం మీద సర్వ అధికారము దేవుడికిచ్చి ఆయనకు మీరు సజీవ యాగంగా లోబడి ఉండకపోతే, ఒకవేళ మీరు బైబిల్ని నమ్మకుండా ఉండేటువంటి వారిగా, బైబిల్ సత్యం ప్రకారం బ్రతకకుండా ఉండేటువంటి వారిగా ఉంటే, ఒకవేళ మీరు ఒక క్రీస్తు కేంద్రీకృతమైనటువంటి సంఘములో క్రమశిక్షణతో క్రమము తప్పకుండా దేవుని కొరకు పెంచబడి పోషించబడే వారిగా ఉండకపోతే, ఒకవేళ దేవుడి మహిమ కొరకే మీ హృదయము కొట్టుకుంటూ ఉండకపోతే, ఒకవేళ పైనున్నటువంటి విషయముల మీదే మీ మనస్సును మీరు పెట్టి ఉండకపోతే, ఒకవేళ యేసుక్రీస్తు తిరిగి వస్తాడు అనే శుభప్రదమైన నిరీక్షణతో ప్రతి ఉదయం మీరు లేవకపోతే, ఒకవేళ ప్రతిరోజు మీ జీవితం పరిశుద్ధతలో, వినయములో, ఇతరులకు మర్యాదకరమైనటువంటి సేవ చేయడంలో ఎదగకపోతే, పెరగకపోతే, ఒకవేళ మీరు ఇంకా కుతూహలంతోనే ఉంటే, ఒకవేళ మీరు ఇంకా శరీరానుసారులుగానే ఉంటే, ఒకవేళ మీరు ఇంకా క్యాజువల్గానే ఉంటే, ఒకవేళ మీరు ఇంకా ఈ లోకంలో చాలా చక్కగా కంఫర్టబుల్గా ఇమిడిపోయి ఉంటే, యు ఆర్ అ ష్యూర్ క్యాండిడేట్ ఫర్ డిసెప్షన్. అంటే మీరు మోసపోవడానికి 1000 రెట్లు పక్క క్యాండిడేట్ అన్నమాట. సో జాగ్రత్త. 2వ పాయింట్, the demonstration of the beast, the demonstration of the beast. మృగము యొక్క ప్రదర్శన 13-14 వచనాలు. అది ఆకాశము నుండి భూమికి మనుష్యుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు, ఆ మృగము ఎదుట చేయుటకు తనకియబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. సో ఇక అది ప్రకటన తర్వాత దాని యొక్క ప్రదర్శనలోనికి వస్తుంది. దీన్ని మరి అది చేసేటువంటి మాయతో కూడినటువంటి కౌంటర్ ఫీట్ మిరకల్స్ అనొచ్చు. దేవుడు నిజమైనటువంటి అద్భుతాలు చేయువాడు. సాతాను కూడా ఒక మోస్తారు అద్భుతాలు చేయగలడు. ఎందుకంటే అద్భుతాలు అనేవి ప్రతిసారి దేవుడే చేస్తున్నాడు అన్నది
ఎక్కడా కూడా బైబిల్లో మనకి చెప్పబడదు. కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తే సాతాను అద్భుతాలు చేస్తాడు. మత్తయి 24:24 చూడండి, ప్రభు ఏం చెప్పాడో అక్కడ మీరు చూస్తారు. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపుర్చుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరు. అండ్ 25లో ఇంకొక మాట అంటాడు, ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను, నేను ఆల్రెడీ మీతో చెప్పేశాను, రేపు బోల్తా పడిపోయి బోలా మోకాలు వేసుకొని నా దగ్గరికి రావద్దు, ఇప్పుడే బుద్ధితో ఉండండి అన్నట్టుగా ప్రభు చెప్తున్నాడు. సో చివరి దినాల్లో చాలా చాలా ఘోరమైనటువంటి మోసకరమైనటువంటి సూచక్రియలు అద్భుతాలు ప్రపంచంలో జరుగుతాయి. ఆల్రెడీ చాలా మంది వాటిని ప్రొక్లెయిమ్ చేస్తున్నారు. ఇంటర్నెట్ నిండా అన్ని మతాల నుండి రకరకాలైనటువంటి వింతైనటువంటి విషయాలు మీరు సేకరించుకోవచ్చు. మీ లైఫ్ 60 ఏళ్ళు బతికితే కూడా చూడ్డానికి ఇంకా ఉన్నాయి, అన్ని ఉన్నాయి, మిలియన్స్లో ఉన్నాయి. పౌలు అందుకే రాశాడు 2వ తెస్సలోనిక 2వ అధ్యాయంలో, దేవుడు దాన్ని అనుమతిస్తాడు. ఎందుకు అనుమతిస్తాడో ఇక్కడ రాయబడి ఉంది. 9-10 వచనాలు చదువుతున్నాను. 2 Thessalonians 2. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక, సింపుల్గా చెప్పాలంటే దేవుడి వాక్యమును సత్యమును వారు ప్రేమించలేదు కనుక అలాంటి వారికి వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధమైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలముతోనూ ఆవరించి ఉండను. సో ఎవ్రీ కైండ్ ఆఫ్ డిసెప్షన్ అనేది లోకంలోనికి సాతాను ప్రవేశపెడతాడు. ఇక్కడ పడకపోతే ఇక్కడ, ఇక్కడ పడకపోతే ఇక్కడ, ఇక్కడ పడకపోతే అక్కడ మనిషిని వాడు ముట్టుపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అండ్ ఇతడు చేసినటువంటి ఒక విషయాన్ని ఇక్కడ యోహాను ప్రస్తావించాడు. అదేంటి? అతడు ఆ ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చేటట్టు గొప్ప సూచనలు చేశాడు. గ్రేట్ సైన్స్, మెగాస్ అనేటువంటి పదాన్ని ఇక్కడ మరలా భక్తుడు వాడాడు. మెగాస్ సిమియోన్ అంటే గ్రేట్ సైన్స్, గొప్ప సూచనలు చేశాడు. మీ జ్ఞాపకం ఉందా? ఓల్డ్ టెస్టిమెంట్లో ఒక ప్రవక్త నిజమైనటువంటి దేవుడిని ఆయన యథార్థంగా మనుషులకు చూపించడానికి ఈ రకంగా ఆకాశము నుండి అగ్నిని రప్పించాడు. 1 రాజులు 18లో ఏలియా ప్రవక్త ఆయన్ని ఓటీపీ అంటాను. ఓటీపీ అంటే మనందరికి తెలుసు, 1 టైం పాస్వర్డ్ అని. ఓటీపీ అంటే ఓల్డ్ టెస్టిమెంట్ ప్రాఫిట్, జెన్యూన్ ప్రాఫిట్ అనమాట. సో ఈయన చేశాడు. అలాగే ఇతడు కాపీ చేస్తున్నాడు అనమాట. ఆకాశము నుండి అగ్నిని మనుషుల ఎదుట దించేసరికి మనుషులందరికీ, ముఖ్యంగా యూదులందరికీ ఇది ఒక ఎక్స్పీరియన్స్. అండ్ 2 సాక్షులు 11వ అధ్యాయంలో కూడా మీరు చూస్తే వారి నోటి నుండి అగ్ని బయలుదేరి శత్రువులను దహించేసింది. కనుక ఇతడు కూడా తన యొక్క శక్తిని చూపిస్తున్నాడు. మీరు అయితే లొంగండి, లేకపోతే మీ సంగతి. జేఏసీస్ అనే ఒక కామెంటేటర్ అంటాడు, సాతాను అతడు చేసే ఆ అబద్ధపు సూచక క్రియలు, మహత్కార్యాలు అతడు దేవుడి వైపు నుండి మనుషులను తన వైపుకు తిప్పుకోవడానికి చేస్తాడు. అండ్ ముఖ్యంగా ఇలాంటి అద్భుతాలను బట్టి ఒకరు దేవుడి వైపు తిరిగినప్పుడు వారి విశ్వాసం ఈ అద్భుతాల ద్వారా ఉత్పన్నమవుతోంది. అండ్ వారి విశ్వాసం ఈ అద్భుతాల వలననే నియంత్రించబడుతోంది. అంటే ప్రొడ్యూస్డ్ అండ్ టోటలీ కంట్రోల్డ్ బై ది సో కాల్డ్ ఫాల్స్ మిరకల్స్. అండ్ టుడే ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది అలాంటి ఫాల్స్ మిరకల్స్కి బానిసలైపోయారో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది దేవుడి వాక్యానికి సమయం ఇవ్వరు, దేవుడి వాక్యానికి హృదయం ఇవ్వరు. కానీ ఎవడో ఒకడు కనికట్టు ప్రదర్శన చేశాడు, ఎవడో ఒకడు ఏదో అద్భుతం చేశాడు అంటే వాడి దగ్గరికి పరుగులు తీస్తూ ఉంటారు. ఎన్ని పనులున్నా పక్కన పెట్టి వెళ్తారు. అండ్ వేల రూపాయలు వాడి పాదాల దగ్గర కుమ్మరిస్తారు. ఏళ్ల క్రితం ఒక పాస్టర్ గారు, ఆయన పెద్ద ఆయన, ఒక నాస్తికుడితో మాట్లాడుతున్నాడు. నాస్తికుడికి యేసుప్రభు సువార్త చెప్పిన తర్వాత వాడిని ఎన్ని రకాలుగా ఒప్పిద్దామన్నా వాడు ఒప్పుకోకపోతుంటే ఈయన అన్నాడు, సరే అద్భుతాలనైనా నమ్ముతావేమో కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను నీకు ఒక ఉదాహరణ చెప్తాను. 10 అంతస్తుల బిల్డింగ్ మీద నుండి ఒకడు కింద పడి వాడు చావకుండా బతికాడు అనుకుంటే అది అద్భుతమే కదా అన్నప్పుడు ఈ యొక్క నాస్తికుడు ఏమన్నాడు తెలుసా? అది అద్భుతం ఎట్లా అవుతుంది? అది యాక్సిడెంట్ అవుతుంది అన్నాడు, అది ప్రమాదం అన్నాడు. సరే పెద్ద ఆయన రెండోసారి చెప్పాడు. సరే రెండోసారి అదే మనిషి మరలా 10 అంతస్తుల బిల్డింగ్ మీద నుండి కింద పడి వాడికి ఏమీ కాకుండా ఉంటే అప్పుడైనా అద్భుతమా అంటే వీడన్నాడు, అది అద్భుతం ఎట్లా అవుతుంది? అది కోఇన్సిడెన్స్ అవుతుంది అన్నాడు. అంటే యాదృచ్ఛికం అన్నాడు. ఒకే వాడు 2 సార్లు పడ్డాడు. సరే ఇక పెద్ద ఆయన అన్నాడు, సరే 3వసారి పడి కూడా వాడికి ఏమి కాకపోతే అప్పుడైనా అద్భుతం అవుతుంది కదా అంటే ఈ నాస్తికుడు అన్నాడు, అది అద్భుతం ఎట్లా అవుతుంది? అది హ్యాబిట్ అయిపోయింది అన్నాడు.
సో ఈ యొక్క నాస్తికుడికి యేసుప్రభు యొక్క సువార్తను నమ్మడానికి ఏమో ఇంత తెలివి ఉంది, ఇంత తేట ఉంది. కానీ రేపు ఈ యొక్క అబద్ధ ప్రవక్త వచ్చినప్పుడు వాడు చేసేటువంటి మోసపూరితమైనటువంటి అద్భుతాలకు ఇతన్ని మించినటువంటి వారు కూడా చాలా సులువుగా మోసపోతారు. ఎందుకంటే వీరికి సత్యం పట్ల ప్రేమ లేదు గనుక వీరు మోసపుచ్చబడతారు అనేది దేవుడు చెప్తున్నాడు. సో అలాగే నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనము అద్భుతాలు అనేటువంటి వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. దేవుడు అద్భుతాలు చేస్తే దేవుడికి స్తోత్రం. కానీ దేవుడి యొక్క వాక్యము, ఆరకల్స్ అంటారు దీన్ని, దేవుడి యొక్క వాక్యాన్ని ఆరకల్స్ అంటారు, దేవుడి యొక్క శాసనాలు, ఇవి ముఖ్యం. ఎందుకంటే మిరకల్స్కి సోర్స్ ఆరకల్స్, ఇవి లేకపోతే మిరకల్సే లేవు. వాక్యము ఆయన పలికితేనే ఆ యొక్క అద్భుతం ఉనికిలోకి వస్తుంది, లేకపోతే అది జరగదు. సో ఎంతోమంది ఈ రోజున సూపర్ న్యాచురల్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ స్క్రిప్చరల్ ట్రూత్స్కి ఇవ్వరు. అది వారిని మోసపుచ్చేటువంటి ఒక అలవాటు. తర్వాత ముందుకెళ్ళిపోతే మనం భూలోక నివాసులను అతడు ఏ విధముగా మోసపుచ్చుతాడో ఇక్కడ రాయబడి ఉంది. కత్తి దెబ్బ తిని బ్రతికిన, మరొకసారి దాన్ని తీసుకుని వస్తున్నాడు. గాస్పుల్లో మనం యేసు ప్రభు సిలువ గురించి, ఆయన యొక్క సిలువలో మరణం గురించి, భూస్థాపన గురించి, తిరిగి లేచట గురించి ఎలా చెప్తుంటామో, ఈ అబద్ధ ప్రవక్త గురించి కూడా ఈ యొక్క మొదటి మృగం గురించి, క్రీస్తు విరోధి గురించి, వాడు ఎలా కత్తి దెబ్బ తిన్నాడో, ఎలా బతికాడో దాని గురించి వాడు రీట్రేట్ చేస్తూ ఉంటాడు. భూనివాసులకు దాన్ని బాగా నూరిపోస్తాడు. అండ్ ఆ మృగము ఎదుట అనేక రకాలైనటువంటి సూచనలు చేసి భూనివాసులను మోసపుచ్చుతాడు. తెలుగులో మోసపుచ్చుచున్నది అనే పదాన్ని మనం చూస్తున్నాం. అది గ్రీకులో ప్లానాఓ అనేటువంటి పదం. ప్లానాఓ అంటే దాని యొక్క అర్థం ఏంటంటే టు లీడ్ అస్ట్రే ఫ్రమ్ ద వే, దారి నుండి పక్కకి తప్పించేయడం. మనం బైబిల్లో యూదా పత్రికలో చదువుతాం, మార్గము తప్పి తిరుగుచున్న చుక్కలు, కొన్ని నక్షత్రాలు, కొన్ని గ్రహాలు దారి తప్పినప్పుడు అరిష్టాలు సంభవిస్తాయి. సో ఆ ప్రకారము ఈ యొక్క పదానికి అర్థం ఏంటంటే మోసం చేయడం. అంటే వీరు యేసు అనే మార్గంలో ఉన్నప్పుడు, లేకపోతే దేవుడి యొక్క సత్య మార్గంలో ఉన్నప్పుడు సాతాను యొక్క అబద్ధ ప్రవక్త వారిని దాంట్లో నుండి, ఆ మంచి దారి నుండి దారి తప్పించడం. మోసం చేయడం అంటే దారి తప్పించడం. మోసం చేయడం అంటే ఆకర్షించి అపవాది వైపు లాగేసుకోవడం. సో అది ఈ యొక్క చివరి దినాల్లో అబద్ధ ప్రవక్త విస్తృత స్థాయిలో చేస్తాడు. ఇప్పుడే చాలా మంది మూర్ఖపు మనుషులు ప్రతి విధమైన మోసంలో నిండా మునుగుతున్నప్పుడు ఇంకా అప్పుడు ఎన్ని మోసాలు ఉంటాయో చెప్పడం కూడా చాలా కష్టం. కారణం ఒకటే, సత్యాన్ని ప్రేమించకపోతే అసత్యానికి బానిసలు అయిపోతారు. అండ్ ఒక విగ్రహాన్ని ఇక్కడ తయారు చేయిస్తున్నాడు. ఆ ప్రతిమ ఎప్పుడొస్తుంది? 3.5 సంవత్సరాల తర్వాత. ఆల్రెడీ నేను చెప్పాను, ఇశ్రాయేలు వారితో సంధిని విరిచేస్తాడు. పీస్ ప్యాక్ట్ని బ్రేక్ చేసినప్పుడు యెరూషలేములో మందిరంలో హేయమైనటువంటి వస్తువును, ది అబామినేషన్ ఆఫ్ డెసోలేషన్ అని దానియేలు దేని గురించి చెప్పాడో, యేసు ప్రభు దేని గురించి చెప్పాడో, అపోస్తలులైనటువంటి పౌలు 2వ తెస్సలోనిక 2లో దేని గురించి రాశాడో అది ప్రత్యక్షమవుతుంది. అంటే దాని అర్థం ఏంటి? యెరూషలేములో దేవుడి యొక్క మందిరాన్ని యూదులు మరొక నూతన మందిరాన్ని కట్టేస్తారు. దాంట్లోనికి ఇతని యొక్క ప్రతిమను ఇతడు తీసుకుని వచ్చి పెడతాడు. సో అది చాలా త్వరలో జరుగుతుంది అని కూడా మనకి ప్రపంచంలో, ముఖ్యంగా ఇజ్రాయెల్లో ఉన్నటువంటి టెంపుల్ ఇన్స్టిట్యూట్ వారిని అడిగితే వారు చెప్పేస్తారు, మేము వీఆర్ ప్రిపేర్డ్ టు బిల్డ్ ద టెంపుల్ విత్ ఇన్ నో టైమ్ అంటారు. సో అంతా కూడా రంగము సిద్ధపరచబడింది అనేది మాత్రం మనము గ్రహించవచ్చు. ఒక కామెంటేటర్ చక్కని మాటలు రాశాడు, ఏదైనా సరే క్రైస్తవ్యము అనగానే, లేకపోతే క్రీస్తు ప్రభువుకి సంబంధించింది, లేకపోతే క్రిస్టియానిటీకి సంబంధించింది అనగానే మోసపోవద్దు. క్రిస్టియానిటీకి సంబంధించింది అయితే దాంట్లో తప్పకుండా 4 లక్షణాలు ఉంటాయి, ఉన్నాయో లేవో చూసుకోండి అని అంటాడు ఆయన. దాంట్లో మొట్టమొదటి లక్షణం ఏంటంటే క్రిస్టియానిటీ, రియల్ క్రిస్టియానిటీ, బిబ్లికల్ క్రిస్టియానిటీ, హోలీ స్పిరిట్ క్రిస్టియానిటీ అయితే ప్రతిసారి యేసు ప్రభువును మాత్రమే హెచ్చిస్తుంది. ఏ మనిషి హెచ్చింపబడడు, ఏ సేవకుడు హెచ్చింపబడడు. అండ్ ప్రస్తుతం చాలా మెగా చర్చెస్లో ఉన్నటువంటి సెలబ్రిటీలు ఈ ఒకే ఒక పాయింట్లో పనికి రాకుండా పోయారు. అది క్రిస్టియానిటీకి సంబంధించింది కానే కాదు. రెండవది, మనుషులకు వారి యొక్క పాపం ఎంత దారుణమైందో తెలియజేసి వారికి యేసు ప్రభు యొక్క రక్షణ కార్యం ఎంత అవసరమో వారికి బోధించి, వారు పాపులు, దేవుడు పరిశుద్ధుడు, ఆయనతో వారు సంధి చేయబడకపోతే వారికి పాప క్షమాపణ, ఆత్మరక్షణ, పునరుత్థానము, నిత్య జీవ వారసత్వం ఉండవని చెప్పుట.
ఎన్ని చర్చెస్లో చెప్తున్నారు ఈ రోజున? మీరు చెప్పండి నాకు. ప్రతి చర్చిలో అప్పు తీరాలా, ప్రతి చర్చిలో రోగం పోవాలా, ప్రతి చర్చిలో నీవు లైఫ్లో మంచి బిజినెస్ మ్యాన్గా సక్సెస్ఫుల్గా పైన ఉండాలా, ప్రతి చర్చిలో మెర్సిడీస్ బెంజ్ కావాలా, లేకపోతే డూప్లెక్స్ హౌస్ కావాలా అన్నటువంటి బోధలే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ అవుతున్నటువంటి దినాల్లో నువ్వు పాపివి, నీకు ప్రభు రక్షకుడు అని చెప్పేటువంటి సందేశాలు లేనప్పుడు అవి క్రిస్టియన్ ముసుగులో ఉన్నటువంటి డెవిలిష్ చర్చెస్ అండ్ గ్రూప్స్ అని చెప్పడానికి బైబిలే కరాఖండిగా కొట్టేస్తోంది, చెప్పేస్తోంది. మూడవది, ఖచ్చితంగా మనుషులను వారు బైబిల్ చదవమని, బైబిల్ని లోతుగా ధ్యానించి దాంట్లో ఉన్నటువంటి సందేశానికి తమను తాము సమర్పించుకుని లోబడమని నేర్పిస్తారు. ఎంతమంది నేర్పిస్తున్నారు ఈ రోజున బైబిల్ గురించి? బైబిల్ని పట్టుకుంటారు జస్ట్ బైబిల్ని చూపించడానికి, గొర్రె అని చూపించడానికి, నిన్ను గొర్రెని చేయడానికి. కానీ దాంట్ లోపల ఉన్నటువంటి బోధ బైబిల్ బోధ కాదు. నాలుగవది ఏంటి? వారు దేవుణ్ణి ప్రేమించి ప్రభు అయినటువంటి యేసు పేరిట ఇతరులకు సేవ చేసేటట్టు వారిని శిష్యులుగా ఆత్మశక్తితో తర్ఫీదునిచ్చి తయారు చేస్తారు. ఈ 4 ఉంటే అది క్రిస్టియానిటీకి సంబంధించింది, ఇవి లేకపోతే అది క్రిస్టియానిటీకి సంబంధించింది కాదు. సో ఈ రోజున క్రిస్టియన్ బుక్ స్టోర్కి వెళ్తే క్రిస్టియన్ బుక్స్ పేరు మీద ఉన్నటువంటి పుస్తకాల్లో సెటానిక్ టీచింగ్ ఉంది. అండ్ క్రిస్టియన్ ప్రీచర్స్ ముసుగులో సెటానిక్ ప్రీచర్స్ ఉన్నారు. అండ్ టీవీ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఆన్లైన్లో ఉన్నటువంటి అనేక కార్యక్రమాల్లో ఎవరు తోడేలో చెప్పడానికి నీకు 1 సంవత్సరము టైంలో నేను నీకు తర్ఫీదునిస్తాను, నీకు ఒక కోర్సుని నేను నేర్పిస్తాను. అది బైబిల్ కోర్సు. సత్యం ఏంటో తెలుసుకోవడం, సత్యానికి నిన్ను నీవు అప్పగించుకోవడం ఎలాగో నువ్వు తెలుసుకుంటే ఎవడేంటో నువ్వు అలా చెప్పేస్తావు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, మోసపోవద్దు. ఇప్పటి నుండే మనల్ని మోసానికి వారు ప్రిపేర్ చేస్తున్నారు, మన మనస్సాక్షి మోసానికి ఇన్ట్యూన్ అయిపోయేటట్టు ప్రిపేర్ చేస్తున్నారు అనేది గుర్తుపెట్టుకోండి. సో నీవేమి చదువుతున్నావు అన్నది ముఖ్యం. ఏ బోధ అంటే ఆ బోధ చదవడానికి వీల్లేదు, ఏ బోధ అంటే ఆ బోధ వినడానికి వీల్లేదు, ఎవరితో అంటే వారితో సోషల్ మీడియాలో ఫెలోషిప్ చేయడానికి వీల్లేదు. అండ్ ఈ రోజున చాలా వాట్సాప్ గ్రూపులు వచ్చేసాయి. నేను ఎందుకో పోయి నా మినిస్ట్రీ వాట్సాప్ నెంబర్ 1-2 సార్లు ఆ యొక్క యూట్యూబ్లో పెట్టాను, ఇన్ని వస్తున్నాయి. మీ వాట్సాప్ గ్రూప్లో నన్ను చేర్చండి, మీ వాట్సాప్ గ్రూప్లో నన్ను చేర్చండి. అండ్ నేను అడగకుండానే వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో నన్ను లాగుతున్నారు. సో వాట్సాప్ గ్రూపులు వద్దు, వాట్సాప్ యూనివర్సిటీ వద్దు. అందరికీ తెలుసు అది పెద్ద మరి ఖతర్నాక్ ఇదని. వాట్సాప్ ప్రేయర్ గ్రూపుల్లో చేరేటప్పుడు అవతలోడు ఏ డినామినేషన్, ఏ డాక్ట్రిన్ అండ్ ఏ రకమైనటువంటి డిసెప్షన్లో ఉన్నాడో నీకు తెలుసా? తెలియకుండా వాట్సాప్ గ్రూపుల్లో ప్రేయర్స్లో చేరిపోయేవారు ఉన్నారు, వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్లో బైబిల్ స్టడీల్లో చేరిపోయేవారు ఉన్నారు. మోసపోవద్దు, యూ కెన్ ఈజీలీ బి డిసీవ్డ్. మూడో పాయింట్, 15వ వచనంలో the devastation of the beast, మృగము యొక్క మారణ హోమం, మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయనట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడెను. ఇది కొంత కష్టతరమైంది, ఎందుకంటే ఇక్కడ మృగానికి, దాని యొక్క ప్రతిమకు, మెయిన్గా మృగం యొక్క ప్రతిమకు, ఇమేజ్ ఆఫ్ ద బీస్ట్కి ప్రాణం ఇచ్చేటువంటి శక్తి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తిగా ఈ అబద్ధ ప్రవక్తను ఇక్కడ మనకు బైబిల్ చూపిస్తోంది. కాకపోతే ఇక్కడ వాడబడినటువంటి తెలుగులో ప్రాణం అని వాడేశారు, ఇంగ్లీష్లో లైఫ్ అని కొన్నిట్లో, బ్రెత్ అని కొన్నిట్లో ఉంటుంది. గ్రీకులో చాలా చక్కగా దేవుడు మనకు రాయించాడు. గ్రీకు బైబిల్లో బియాస్ అంటే జీవము అని అర్థము, అది ఇక్కడ వాడబడలేదు. జోయి అంటే జీవము అని అర్థము, అది ఇక్కడ వాడబడలేదు. ఇక్కడ ఏం వాడబడిందంటే న్యూమా అని వాడబడింది. న్యూమా అంటే ప్రాణం లేక ఆత్మ. బేసికలీ న్యూమా అంటే స్పిరిట్. సో ఈ విగ్రహానికి ప్రాణమిచ్చేంత శక్తి సామర్థ్యము ఈ యొక్క అబద్ధ ప్రవక్తకు లేవు, ఎందుకంటే దేవుడు ఒక్కడే ప్రాణాన్ని ఇవ్వగలడు అని బైబిల్ పండితుల అభిప్రాయం. కనుక దీనికి జీవాన్నిచ్చి లేక దీనికి ఒక ఆత్మనిచ్చి దీంతో మాట్లాడింపచేసి ఇది దానికి లొంగని నమస్కరించినటువంటి వారిని చంపడానికి, దానికి కావలసినటువంటి ఆధిక్యతను కల్పించడం అంటే దాని గురించి పండితులు 3 రకాలుగా చెప్తారు. అది నేను కూడా జస్ట్ మీ ముందు పెడతాను. ఒకటి, బహుశా ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని బట్టి ఒక ఎలక్ట్రానిక్ డివైజ్ని ఆ యొక్క ఇమేజ్లో, ఆ ఇమేజ్ అంటే గ్రీకులో ఐకాన్ అనేది మనకు తెలుసు. కంప్యూటర్ భాషలో మనము ఐకాన్ల గురించి, ఐకానోగ్రఫీ గురించి తెలుసుకున్నటువంటి వారమే. సో ఈ యొక్క ఐకాన్లో ఒక ఆడియో యానిమాట్రానిక్స్ ఎక్విప్మెంట్ అంటారు, అలాంటి దాన్ని పెట్టి, ఎలక్ట్రానిక్ డివైస్ పెట్టి దాన్ని మాట్లాడించవచ్చు.
లేకపోతే కొందరి అభిప్రాయము ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇంప్లాంట్ చేసినటువంటి రోబోటిక్ ఇమేజ్ అవ్వచ్చు, మనకి తెలియదు. రెండవ అభిప్రాయం లేకపోతే రెండవ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే దీన్ని వెంట్రిలోక్విజం అంటారు. ఒకరు నోరు తెరవకుండా మరి ఇంకొక బొమ్మను మీ ముందు పెట్టి అది మాట్లాడేటట్టు వీరు మాట్లాడుతుంటారు. సో ఆ టైంలో యోహాని పత్రిక రాసినప్పుడు, ఈ యొక్క సమాచారం రాసినప్పుడు కొన్ని దేవతా ఆలయాల్లో ఈ యాజకులు వెంట్రిలోకిస్టులుగా విగ్రహం అలా ఉంటే వీరు నోరు కదపకుండా అది మాట్లాడుతున్నట్టు మాట్లాడించి మనుషులను బుట్టలో వేసుకునేవారు. కనుక అది సాధ్యము అని కొందరు. మూడవది, ఈ అబద్ధ ప్రవక్త దానికి ప్రాణాన్ని ఇచ్చాడు, లేక ఆత్మనిచ్చాడు, లేక ఒక స్పిరిట్ని దాంట్లోనికి పంపించాడు అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఇది ఒక సెటానిక్ మిరకల్ అయి ఉండాలంటే సాతాను ఒక దురాత్మను ఆ విగ్రహంలోనికి ప్రవేశపెట్టి ఆ విగ్రహానికి లేనటువంటి మాట్లాడే అండ్ కార్యములు చేసేటువంటి శక్తిని ఇచ్చి ఉండాలి. పాసిబిలిటీ ఉంది. ఏది ఏమైనప్పటికీ అది ఎంత విచిత్రంగా ఉంటుందంటే ప్రపంచమంతా కూడా దానికి ఎక్సెప్ట్ దేవుని యందు ఆ టైంలో రక్షించబడినటువంటి వారు, కనువిప్పు కలిగి దేవుడి వైపు తిరిగినటువంటి యూదులు తప్ప అందరూ కూడా దానిని ఆరాధించడానికి వారు ప్రభావితులైపోతారు. సో ఈ విగ్రహము దేనికి సాదృశ్యము? ఇమేజ్ అనేది ఒక వ్యక్తిని రిప్రజెంట్ చేస్తుంది, ఒక వ్యక్తికి ప్రతినిధిగా ఉంటుంది. అండ్ ఇమేజ్ ఒక వ్యక్తిని రివీల్ చేస్తుంది, ఆ వ్యక్తి లోపల ఉన్నటువంటి గుణమేంటో బయట పెడుతుంది. యేసు ప్రభు గురించి కొలస్సీ 1:15 రాయబడి ఉంది, ఈజ్ ది ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఆఫ్ గాడ్. అంటే దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రత్యక్షమైనటువంటి ఆ రూపమై ఉన్నాడు, ప్రతిమై ఉన్నాడు. అంటే యేసు అంటే దేవుడు, యేసు అంటే పరిశుద్ధుడు. అలాగే ఈ క్రీస్తు విరోధి యొక్క ప్రతిమ అంటే వాడేంటో అది దాంట్లో ప్రస్ఫుటం అవుతుంది, వాడి యొక్క వ్యక్తిత్వం ఏంటో దాంట్లో ప్రస్ఫుటం అవుతుంది. పాత నిబంధనలో మీరు రాసుకున్న తర్వాత చదువుకోండి, ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం మొదటి 3 వచనాలు. అబద్ధ ప్రవక్తలు మీ ఎదుట ఎన్ని సూచక్రియలు చేసి మరొక దేవుడి వైపు మిమ్మల్ని నడిపిస్తే, దానికి ఆరాధన చేసేటట్టు మిమ్మల్ని పురికొల్పితే జాగ్రత్త అని మోషే ద్వారా దేవుడు ఎప్పుడో చెప్పేశాడు. సో ఈ యొక్క లివింగ్ ఐడల్, లివింగ్ ఇమేజ్, బీస్ట్ వర్షిప్ని ప్రపంచవ్యాప్తంగా స్థాపిస్తుంది. అంటే మృగ ఆరాధన. మనుషులు ఎంతగా దిగజారిపోతారో చూడండి. ఆల్రెడీ దిగజారే ఉన్నారు, ఇప్పుడు కూడా మృగాలను ఆరాధించే వారు ఉన్నారు. రోమా 1 ప్రకారం చతుష్పాద జంతువులను ఆరాధించేటువంటి మనుషులతో లోకం నిండి ఉంది. ఆఫ్రికాకు మీరు వచ్చి చూస్తే అక్కడ యానిమిస్టులు అంటారు, అంటే అందరూ జంతువులను ఆరాధిస్తారు. స్పిరిటిస్టులు అంటారు, దురాత్మలను ఆరాధిస్తారు. సో ఇక్కడ కూడా విగ్రహాన్ని ఆరాధిస్తారు. మనందరికీ తెలుసు, అప్పుడప్పుడు మనకు టీవీలో లేకపోతే పత్రికలో వస్తుంది, ఫలానా చోట ఫలానా విగ్రహానికి కంట్లో నుండి కన్నీరు గారుతోందంట, ఫలానా విగ్రహం కంట్లో నుండి రక్తం గారుతోందంట, ఫలానా విగ్రహం కళ్ళు ఆర్పుతోందంట, ఫలానా విగ్రహానికి దుఃఖంతో ముఖాన్ని మార్చిపెట్టిందంట, ఫలానా విగ్రహం ముందు పాలు పెడితే తాగుతోందంట. ఇవన్నీ మీరు వినే ఉంటారు. అండ్ యూరోప్లో ఫాతిమా లేకపోతే లోర్ద్ మేరీ లేకపోతే అలాంటి వివిధ పేర్లతో ఉన్నటువంటి మేరీ యొక్క విగ్రహాల గురించి చాలా అద్భుతాలు చరిత్రలో వారు చెప్పుకుంటూనే ఉంటారు. సో ఇప్పుడు మనకున్న పాసిబిలిటీ ఏంటంటే ఆల్రెడీ మనకు లైవ్ వర్షిప్ సర్వీసులు, లైవ్ స్ట్రీమింగ్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది, ఫ్రీగా జరుగుతోంది. అండ్ మీరు కొంత డబ్బు పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఇంకా చాలా చాలా మంచిగా, ఇంకా ఎన్హాన్స్డ్ లైవ్ వర్షిప్ సర్వీసులు ప్రపంచానికి ఇవ్వచ్చు. టీవీ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఈ యొక్క ఇమేజ్ లేక బీస్ట్ వర్షిప్ ప్రపంచమంతా జరుగుతుంది. ఆన్లైన్లో హిందువులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆన్లైన్ పూజ అంటారు దానికి. మీరు ఒక రుసుము కట్టేస్తే 1116 మీకు పూజ చేసేస్తారు. ఆన్లైన్లో ప్రేయర్లు ఉన్నాయి. మనోళ్ళు వాళ్ళకి మీరు ఫలానా అమౌంట్ డొనేషన్ ఇచ్చి ఆఫరింగ్ ఇచ్చేస్తే మీకు ప్రేయర్లు చేసేస్తారు. సో అన్ని మతాల వారు ఆన్లైన్లో డిజిటల్ డివోషన్ సర్వీసెస్ ఏర్పాటు చేసేసారు. కనుక రంగము సిద్ధంగా ఉంది. రేపు వాడు వచ్చి అన్ని మతాలను బహిష్కరించేసి ఈ బీస్ట్ని ఆన్లైన్లో ప్రపంచమంతా కూడా ప్రసారం చేసేస్తే ప్రతి ఇంట్లో వారు ప్రతిరోజు దీనికి ఆరాధన చేయడానికి ఎంత నిష్టగా పాల్గొంటారంటే, ప్రస్తుతం ప్రపంచంలో చాలా క్రిస్టియన్ చర్చెస్లో క్రిస్టియన్స్ కూడా అంత నిష్టగా పార్టిసిపేట్ అవ్వట్లేదు. రేపు ఈ బీస్ట్ వర్షిప్పర్స్ ముందు ఈ యొక్క గాడ్ వర్షిప్పర్స్ సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చినా నేను ఆశ్చర్యపోను. సో ఇది మాట్లాడుతుంది. ఇక విగ్రహం ఏం మాట్లాడుతుందో మనకి ఇక్కడ చెప్పలేదు, కానీ ఏదైనా మాట్లాడొచ్చు. ఎందుకంటే సెటానిక్ పవర్తో ఎంపవర్ చేయబడింది. దానికి లొంగని వారిని చంపేస్తుంది. ఇక 3.5 years చాలా కఠినమైనటువంటి పరిస్థితులు ప్రపంచంలో లొంగనటువంటి వారిని చంపుకుంటూ వెళ్ళిపోతుంది.
ఎన్ని రకాలుగా చంపుతారో చిత్రాలు తీశారు. మీరు ఆ యొక్క సినిమాలు చూసే ఉండొచ్చు, లేకపోతే పోయి చూడకండి, లాభం లేదు. ఎందుకంటే మనం ఉండం, రియల్ బిలీవర్స్ ఉండరు, ట్రూ చర్చ్ ఉండదు, మనం ర్యాప్చర్ అయిపోతాం. కనుక మనకి శుభప్రదమైన నిరీక్షణ ఉంది. మనము మోసపుచ్చబడకుండా, మన వారు మోసపుచ్చబడకుండా ఉండడానికి దేవుడు హెచ్చరికలు ముందే ఇచ్చాడు. విగ్రహాల గురించి ఇదే బైబిల్ చెప్తోంది. విగ్రహాలు కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, నోరుండి మాట్లాడదు, చేతులుండి పనులు చేయవు, కాళ్ళుండి నడవవు. కానీ ఇది ఒక వింతైన విగ్రహం. ఇది మాట్లాడుతుంది, ఇది చలనంతో ఉంటుంది, ఇది స్పీకింగ్, బ్రీదింగ్, కిల్లింగ్ మెషిన్ అనమాట. ఇది ఒక రియల్ డెడ్లీ డిమానిక్ విగ్రహం అనమాట. కనుక మనుషులు ఆకర్షించబడతారు. నెబుకద్నెజర్ తన విగ్రహాన్ని పెట్టి దేశంలో ఉన్నటువంటి వారందరికీ చెప్పాడు, అందరూ వంగి మొక్కండి, లేకపోతే అందరినీ చంపేస్తాను. ముగ్గురు నిలబడ్డారు. అదొక రెమ్నెంట్ అనమాట, శేషం అంటారు. దేశమంతా వంగింది, లొంగింది, కానీ ముగ్గురు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు నిలువుగా నిలబడ్డారు. సో ఈ టైంలో కూడా ప్రపంచమంతా వంగిపోతుంది, మెజారిటీ వంగిపోతారు. నువ్వు ఒకవేళ రక్షణ పొందకుండా నువ్వు దాంట్లోనికి వెళ్ళిపోతే నువ్వు వంగిపోతావు. ఈరోజు నీ మీద ఎంత ధీమా ఉండి కాలర్ వేసినా, రేపు ఫాల్స్ ప్రాఫిట్ నిన్ను తొక్కినప్పుడు ఎవ్వడు నిన్ను రక్షించలేడు. దట్ ఈస్ గ్యారంటీడ్. ఎందుకంటే దేవుడి వైపున ఉన్నటువంటి ఆ రెమ్నెంట్, ఆ శేషము, కొంతమంది యూదులు అండ్ కొంతమంది క్రీస్తు సువార్త ద్వారా రక్షించబడినటువంటి క్రైస్తవులు, ఆ కాలంలో వారు నిలబడతారు, వారు చంపబడతారు. అందరూ చంపబడతారా? అందరూ చంపబడకపోవచ్చు. ఎందుకంటే దేవుడు దాంట్లో కొందరిని కాపాడుతాడు. అగ్నిగుండంలో ఈ ముగ్గురిని కాపాడినట్టు దేవుడు వారిని కాపాడుతాడు. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హతసాక్షులు అయిపోతారు. సో ఇది చాలా భయంకరమైనటువంటి, ఊహించుకోవడానికే భయంకరమైనటువంటి సన్నివేశం. ఇక లాస్ట్ పాయింట్లోకి వచ్చేద్దాం. 4th పాయింట్, 16 నుండి 18 వర్సెస్ వరకు. 4th పాయింట్ ఏంటంటే ద డిక్టేషన్ ఆఫ్ ద బీస్ట్. ద డిక్టేషన్ ఆఫ్ ద బీస్ట్, మృగము యొక్క ఆజ్ఞ, లేకపోతే మృగము యొక్క ఏకపక్షమైన ఆజ్ఞ, నిర్హేతుకమైన, నిరంకుశమైనటువంటి శాసనం. లోకమంతటిని కూడా క్రీస్తు విరోధిని ఆరాధించేందుకు సిద్ధపరిచి, క్రీస్తు విరోధి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసి, క్రీస్తు విరోధి యొక్క పేరు మీద ప్రసంగాలు చేసి, ప్రవచనాలు చెప్పి, గొప్ప సూచక క్రియలు, అబద్ధపు మహత్కార్యాలు చేసి గ్లోబల్ మూవ్మెంట్ని ఈ యొక్క ఫాల్స్ ప్రాఫిట్ క్రియేట్ చేసేస్తాడు. అండ్ ఇప్పుడే మనకి తెలుసు, చాలామంది వరల్డ్ వైడ్గా ఫాలో అవుతుంటారు. ఈ మధ్య ఒక ఆయన చచ్చిపోయాడు. ఆయన చాలా మరి తప్పుడు బోధలు చేశాడు అండ్ చాలా చట్ట విరుద్ధమైనటువంటి పాపాలు చేశాడు. ఆయన దేశం వారు ఆయన్ని జైలుకు పంపిస్తామని తీర్పునిచ్చారు. కానీ ఆయన వయసును బట్టి ఆయన జైలుకు పంపట్లేదని జడ్జి చెప్పాడు. పేరు నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు చాలా తెలివి ఉంది. కానీ నా బాధ ఏంటంటే, కొందరికి సోకాల్డ్ బైబిల్ని బాగా ఎరిగినటువంటి బోధకులము అనుకునే వారికి కూడా ఈ విచక్షణ లేదు, ఈ డిసర్న్మెంట్ లేదు. వెదర్ ఈజ్ అ ట్రూ మ్యాన్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్ తెలుసుకోలేకపోయారు. చాలా దారుణంగా మోసపోయారు. సో ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది చాలా పెద్ద ప్రోగ్రామ్. ఆల్రెడీ మనకి దాని యొక్క చిహ్నాలు ప్రతి చోట కనపడుతున్నాయి. సో ముగింపులోనికి వెళ్ళిపోదాం. అక్కడ ఏమని రాయబడిందో చూడండి. కాగా 16 నుండి చదువుతున్నాను. కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ. సో ఎవరిని విడిచిపెట్టాడు. సొసైటీలో ఉన్నటువంటి ప్రతి స్ట్రాటా, అంటే సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని అతడు పట్టుకుంటాడు. పెద్దవారు లేకపోతే గొప్పవారు అనుంది, ఆరు కొద్దివారు అంటే చిన్నవారు. ఇంగ్లీష్లో గ్రేట్ అండ్ స్మాల్ అని ఉంటుంది. గ్రేట్ అండ్ స్మాల్ అంటే రాజవంశానికి సంబంధించిన వారు అండ్ అంటరాని వారు. రెండు రకాల ప్రజలు, గొప్ప వ్యక్తులు అండ్ ఏ రకంగా కూడా విలువలేనటువంటి వ్యక్తులు, ఇద్దరిని కూడా దాంట్లోనికి తీసేసుకుంటాడు. రిచ్ అండ్ పూర్, ధనికులు అండ్ దరిద్రులు. వాల్ స్ట్రీట్లో ఉన్నటువంటి బిలియనీర్ అండ్ స్ట్రీట్ వాల్ మీద కూర్చున్న బెగ్గర్ ఇద్దరుంటారు. వాల్ స్ట్రీట్ బిలియనీర్, స్ట్రీట్ వాల్ మీద ఉన్న బెగ్గరు అందరిని తీసేసుకుంటాడు. అంటే ఈ యొక్క సొసైటీలో ఉన్నటువంటి ఈ స్టేటస్కి సంబంధించి, తర్వాత రిచెస్కి సంబంధించి, అండ్ మూడవది ఫ్రీడమ్. కొందరు స్వతంత్రులు, కొందరేమో దాసులు, ఫ్రీ అండ్ స్లేవ్స్ అందరిని తీసేసుకుంటారు. మీకు తెలుసో లేదో, ప్రస్తుతం ప్రపంచంలో ఇంకా కొన్ని మిలియన్స్ స్లేవరీలో ఉన్నారు, అంటే ఇంకా బానిసలుగా ఉన్నారు. ఏ హక్కు ఉండదు వాళ్ళకి. సో అందరినీ తీసేసుకుంటాడు. తీసుకుని ఏం చేస్తాడు? తెలుగులో 16, 17 కలిసి ఉన్నాయి. అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకున్నట్లు, ఆ ముద్ర
ఒక ముద్ర, ఒక మార్క్. ఆ ముద్రను ప్రపంచంలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకురావడానికి, వారందరినీ కూడా ఈ యొక్క క్రూర మృగానికి భక్తులుగా చేయడానికి, శిష్యులుగా చేయడానికి, ఆరాధకులుగా చేయడానికి వారి యొక్క రైట్ హ్యాండ్ మీద లేకపోతే ఫోర్ హెడ్ మీద ఒక మార్క్ని వేస్తారు. ఇది గ్రీక్లో ఖరగ్మా. ఖరగ్మా అంటే చెక్కడం, లేకపోతే ముద్ర వేయడం, లేకపోతే ఒక గుర్తును బలముగా అది అలా దిగబడేటట్టు వేయడం. సో ఇది ఒక ఇక్కడైనా వేస్తారు, లేకపోతే ఇక్కడైనా వేస్తారు. అండ్ ఈ రెండు చాలా ప్రామినెంట్ ప్లేసెస్. ఇప్పుడు ప్రతి చోట మన చర్చ్కే మీరు వచ్చిన ప్రతిసారి ఐదర్ ఇదైనా పెట్టాలి, ఇక్కడైనా పెట్టాలి. ఎవరో స్టార్టింగ్లో ఇక్కడ పెట్టి చూస్తుంటే ఒక ఆయన అబ్జెక్ట్ చేశాడండి, ఇక్కడ ఎందుకు లే బాబు, భయం వేస్తుంది, ఇక్కడ పెట్టమన్నాడు. ఇక అప్పటి నుండి మన బ్రదర్స్కి ఇక్కడే పెట్టండి బాబు అన్నాం. కానీ మనకు తెలుసు, మనం ఎక్కడికి పోయినా ఇక్కడ మనల్ని వారు పరీక్షించడం అనేది మన యొక్క జీవితంలో భాగమైపోయింది. నేను చాలా సంవత్సరాల క్రితం ఫస్ట్ టైం ఇజ్రాయెల్కి వెళ్ళినప్పుడు జెరూసలేంలో ఒక కిబుట్జ్ అంటే కమ్యూనిటీ లివింగ్ అంటారు. యూదులందరూ ఒకే చోట కొన్ని ఎకరాల భూమిలో మరి వారు ఏక నివాసం అంటే కలిసికట్టుగా బ్రతుకుతారు. ఒకే సెంట్రల్ కిచెన్ ఉంటుంది, ఒకే కామన్ డైనింగ్ హాల్ ఉంటుంది, ఒకే చోట వారి యొక్క ఆదాయం అంతా పెట్టుకుంటారు. సో ఆ కిబుట్జ్లో ఒక హోటల్ ఉంటే ఆ హోటల్లో 6 రోజులు ఉన్నాను. ఆ హోటల్లో నాకు ఒక 84 సంవత్సరాల వృద్ధుడైనటువంటి యూదుడు, ఆయన పేరు నేను చెప్పను, ఆయన కలిశాడు. ప్రతిరోజు సాయంత్రం మేమిద్దరం హోటల్ లాబీలో కూర్చున్నప్పుడు మేమిద్దరం మాట్లాడేవారం. ఆయన కొంత ఇంగ్లీష్ వచ్చి, ఎందుకంటే ఆయన పోలండ్కి వెళ్ళి తర్వాత యూరోప్ నుండి ఇజ్రాయెల్కి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాడు. ఆయన నాకు ఒకటి చూపించాడు, తన కుడి హస్తాన్ని తీసి ఇక్కడ ఒక నంబర్ చూపించాడు. ఆయన అన్నాడు, నేను నాట్జీల కాలంలో కాన్సన్ట్రేషన్ క్యాంపులో వేయబడ్డాను, నేను చంపబడకుండా బతికి బయటపడ్డాను, నేను దాదాపు ఎన్నో ఏళ్ళు నా పేరు మర్చిపోయాను, నాకు అసలు నా పేరు అంటే సంబంధమే లేనట్టు ఉండేవాడిని, ఎందుకంటే లోకానికి నేను ఒక నంబర్ని, అండ్ నేను కూడా మెల్లమెల్లగా నాకు కూడా ఒక నంబర్ని అయిపోయాను, ఇదిగో నా నంబర్ అని చూపించాడు. సో 6 nights ఆయనతో కలవడానికి, ఆయనకు సువార్త చెప్పడానికి, తర్వాత నేను వచ్చేసిన తర్వాత కూడా 1 year వరకు ఆయన 2-3 times నాకు ఫోన్ చేసి మాట్లాడాడు. తర్వాత నుండి ఫోన్ రావట్లేదు. బహుశా అప్పుడే 84 years కనుక ఆయన చనిపోయి ఉంటాడు. ప్రభువు నమ్మాడో లేదో నాకు తెలియదు. కానీ ఆ నంబర్ చూసినప్పుడు అంత దగ్గరగా ఒక నాట్జీ కాన్సన్ట్రేషన్ క్యాంప్లో ఉన్నటువంటి వ్యక్తి వచ్చి నాతో కూర్చున్నప్పుడు నాతో చెప్పాడు, ఐఎమ్ జస్ట్ ఎ నంబర్ టు ద వరల్డ్ అండ్ టు మై సెల్ఫ్. నేను ఒక నంబర్ని మాత్రమే అన్నప్పుడు నాకు ఇదే గుర్తుకొచ్చింది. రాబోయే రోజుల్లో పీపుల్ విల్ బికమ్ నంబర్స్. నీ పేరు చాలా పెద్ద పేరు ఉంటుంది కొంతమందికి, సర్నేమ్ అంటే చాలా ఇష్టం వారికి, కానీ ఒక రోజు రాబోతోంది మార్క్ ఆఫ్ ద బీస్ట్ వచ్చినప్పుడు అదొక నంబర్గా మిగిలిపోతుంది. దేవుడు చెప్పాడు ఇశ్రాయేలు వారికి, మీరు నా యొక్క ఆజ్ఞలను ఇక్కడ మీ యొక్క నుదుట లేకపోతే మీ యొక్క చేతికి కట్టుకోండి, రక్ష రేకులు. అందుకనే ఇశ్రాయేలు వారు ఇక్కడైనా కట్టుకుంటారు. దాని అర్థం ఏంటి? మేము దేవుడి సంబంధులం, మేము దేవుడికి సమర్పించబడ్డాం, మేము దేవుడి సత్యానికి అనుగుణంగా బ్రతుకుతాం. సో ఈ ముద్ర ఎందుకు వేయబడుతోంది? ఎందుకంటే మీరు క్రీస్తు విరోధి సంబంధులు, మీరు క్రీస్తుకు సమర్పించబడతారు, మీరు క్రీస్తుకు సేవ చేస్తారు, ఈ యొక్క క్రీస్తు విరోధికి సేవ చేస్తారు అన్నదానికి ఒక గుర్తుగా వేస్తారనమాట. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక దాని గురించి చాలామంది ఊహాగానాలు చేశారు, పుస్తకాలు రాశారు, సినిమాలు తీశారు. దాంట్లోనికి నేను వెళ్ళను. కాకపోతే ఒక ఎగ్జాంపుల్, ఒక పాసిబిలిటీ గురించి చెప్తాను. ఎందుకంటే ద మార్క్ ఆఫ్ ద బీస్ట్ అనగానే అందరికీ దాని గురించిన కుతూహలం ఎక్కువ ఉంటుంది. ప్రపంచంలో ఇప్పుడు బయోచిప్ ఐడెంటిఫికేషన్ అనే టెక్నాలజీ చాలా సులువుగా అందుబాటులో ఉంది. కొన్ని సంవత్సరాల క్రితమే ఫ్లోరిడా, అమెరికాలో అప్లైడ్ డిజిటల్ సొల్యూషన్స్ వారు ఒక ఫస్ట్ హ్యూమన్ ఇంప్లాంటబుల్ డిజిటల్ డివైస్ని తయారు చేశారు. దానికి వారు ఒక పేరు పెట్టారు, డిజిటల్ ఏంజల్ అన్నారు. డిజిటల్ ఏంజల్. సో వారి యొక్క అడ్వర్టైజింగ్ ప్రమోషన్లో వారు ఏమన్నారంటే, మీ పిల్లలకి ఈ యొక్క చిన్న చిప్ని, ఈ డిజిటల్ ఏంజల్ని వారి చేతిలో పెట్టేస్తే వారిని ఎవరైనా కిడ్నాప్ చేసినా, వారు ఎప్పుడైనా ఇల్లుకు రాకుండా దారి తప్పిపోయినా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, GPS అంటారు, దాని ద్వారా వారు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా వారిని ట్రేస్ చేయొచ్చు, పట్టుకోవచ్చు. సో మీ పిల్లలకి దీన్ని పెట్టించుకోండి, మీ పిల్లలు తప్పిపోతారన్న బాధ ఉండదు అన్నారు. మీ పెద్దలు వారికి ఎటుపోతున్నారో తెలియదు, వారికి జ్ఞాపకం ఉండదు, వారి ఇల్లు అడ్రస్ వారికి గుర్తుండదు, మీ ఎల్డర్లీ పీపుల్కి పెట్టించుకోండి, వారు దారి తప్పిపోతే వెంటనే ట్రాక్ చేసేయచ్చు అన్నారు. తర్వాత పెరోల్ మీద, అంటే బెయిల్ తీసుకొని బయటకు వచ్చినటువంటి ఖైదీలకు దాన్ని పెట్టి బయటకు వదిలితే వాడు ఎక్కడున్నా మరలా పట్టుకోవచ్చు అన్నారు. హైకర్స్, ఒంటరిగా మీరు కొండలెక్కుతూ అటు ఇటు పోతూ ఉన్నప్పుడు మీరు పెట్టుకుంటే మీకేమైనా ప్రమాదం జరిగితే మిమ్మల్ని మేము గుర్తించి దొరకపుచ్చుకోవచ్చు అన్నారు. సోల్జర్స్కి పెట్టుకుంటే కూడా మంచిది అన్నారు. సో రకరకాలుగా చెప్పారు. తర్వాతకి అది మీ యొక్క హెల్త్ అంతటిని కూడా దాంట్లో ఒక
మరి డిజిటల్ ప్లాట్ఫామ్లో పెట్టేస్తుంది. మీకు యాక్సిడెంట్ అయి మీరు పడిపోతే వాడు వచ్చి దాన్ని స్కాన్ చేయగానే మీకు ఏ రోగం ఉంది, మీరు ఏ మందు వాడుతున్నారు, మీకు ఏ పరిస్థితి తెలుసుకొని ట్రీట్మెంట్ ఇచ్చేస్తాడు. ఇవన్నీ మీకు తెలిసే ఉండొచ్చు. సో ఇలాంటి ఒక సిస్టమ్ని వారు ఆల్రెడీ ప్రవేశపెట్టారు. మీ అకౌంట్ ఆల్రెడీ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కొత్త సిస్టమ్ తీసుకుని వస్తుంది. పాత పాస్వర్డ్లు అన్నీ వదిలేయచ్చు. ఎన్ని పాస్వర్డ్లు అని గుర్తుపెట్టుకుంటారు? ఒక్కో మనిషికి, సగటు మనిషికి దాదాపు, మరి మన సంగతి తెలియదు కానీ యూరోప్లో, అమెరికాలో ఒక్కొక్కటికి 500 పాస్వర్డ్లు ఎక్కడ గుర్తుంటాయి? సో వాళ్ళు అంటున్నారు డూ అవే విత్ ద పాస్వర్డ్స్. ఒకే ఒక యాప్ పెట్టుకోండి, దాంట్లో మీ యొక్క మరి పాస్వర్డ్లు అన్నీ అది గుర్తుపెట్టుకుంటుంది. మీకు మీ యొక్క ఐరిస్ కానీ మీ యొక్క థంబ్ ప్రింట్ కానీ దానికి ఇస్తే సరిపోతుంది అని. సో రకరకాల టెక్నాలజీలు మనకు అందుబాటులో వచ్చాయి కనుక ఏదైనా సాధ్యం. ఇంకొక టెక్నాలజీని RFID అంటారు, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్. ఈ ట్యాగ్స్ పెట్టేస్తే దాన్ని ఈజీగా పట్టేసుకోవచ్చు. చైనా అయితే మాస్ సర్వైలెన్స్ చేయిస్తోంది. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ చైనా అంతట్లో పెట్టేసింది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా మనం వచ్చేసి అక్కడ మన యొక్క ఐడెంటిఫికేషన్ చూపించకుండా కొన్ని రోజులు ఒక ఏమంటారు ప్రయత్నం చేసినట్టు పెట్టారు. దాని ముందు వచ్చి మనం నిలబడితే అది మన ఫోటో తీసుకుంటుంది, మనకి గేట్ ధరిస్తే మనం వెళ్ళిపోవచ్చు. సో ఇవన్నీ కూడా టెక్నాలజీని రేపు వాడొచ్చు, ఇంకా ఎన్నైనా వాడొచ్చు. ఇవి జస్ట్ ఒక పాసిబిలిటీ మాత్రమే. సో ఆ ముద్ర, ఆ మృగం పేరు, దాని పేరిట సంఖ్య, అలాంటి వ్యక్తి మాత్రమే, అది ఉన్నవాడు మాత్రమే క్రయ విక్రయాలు చేయుటకు అధికారం ఉంటుంది. ఎవ్వరూ దాన్ని క్రయ విక్రయాలు చేయలేరు. తెలుగులో క్రయ విక్రయం అని ఉంది, ఇంగ్లీష్లో బయింగ్ అండ్ సెల్లింగ్ అని ఉంది. గ్రీకులో దాని యొక్క అర్థం ఏంటంటే మార్కెట్లోనికి అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ముద్ర ఉంటేనే. ముద్ర లేకపోతే మీకు మార్కెట్లో అవకాశం ఉండదు. అంటే మీరు తిను బండారాలు కొనుక్కోలేరు, ఫుడ్ ఐటమ్స్ కొనుక్కోలేరు, మీరు ఫుడ్ ఐటమ్స్ని అమ్మలేరు, మీరు బ్రెడ్ కొనలేరు, మీరు మిల్క్ కొనలేరు, మీరు మెడిసిన్ కొనలేరు, మీరు ఏమీ కొనలేరు, మీరు ఏమీ అమ్మలేరు. మీరు హాస్పిటల్కి పోతే అక్కడ బిల్లు కట్టాలంటే మీరు ఇచ్చే క్యాష్తో పనిచేయదు, మీ క్రెడిట్ కార్డు పనిచేయదు, మీ యొక్క మార్కే పనిచేస్తుంది. ఆల్రెడీ మనకి డిజిటల్ పేమెంట్స్ వచ్చాయి, ఎలక్ట్రానిక్ క్యాష్ పేమెంట్స్ వచ్చాయి. ప్రపంచంలో మీకు తెలియదేమో 1972లోనే వరల్డ్లో 50% ఆఫ్ కరెన్సీ ఈజ్ గాన్ అవుట్ ఆఫ్ సర్క్యులేషన్. 1972, 50 ఏళ్ల క్రితమే 50% కరెన్సీని ఎత్తేసింది లోకం అంతా. ఈ క్యాష్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసింది, డిజిటల్ పేమెంట్స్ మీదకి వచ్చేసింది. జీతాలు ఆటోమేటికల్లీ బ్యాంకులో వచ్చి పడతాయి, మన ఖాతాల్లో నుండి మన మంత్లీ సబ్స్క్రిప్షన్స్ ఆటోమేటికల్లీ కట్ అయిపోతాయి. సో దీని అంతటిని బట్టి చూస్తుంటే ఆ దినం దూరం లేదు, అండ్ ఇంకా దీనికన్నా హై టెక్నాలజీతో ఏమైనా చేయొచ్చు అని చెప్పడానికి ఆస్కారము ఎక్కువ ఉంది. సో 3 గుర్తుపెట్టుకోండి ఎప్పుడు. 1 రాజకీయ రంగం, పాలిటిక్స్ అంటారు. 2 రిలీజియస్ సెక్టర్, మతపరమైన రంగం. 3 కామర్స్, వ్యాపార రంగం. మానవుని యొక్క చరిత్ర అంతట్లో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఈ 3ంటికి 3 ఉంది. ఈ 3 ప్రపంచాన్ని ఏల్తాయి. రాజకీయ రంగం, మతం అండ్ వ్యాపారం. ఈ 3 క్రీస్తు విరోధి చేతిలో ఉంటాయి. వాడే పొలిటికల్ లీడర్, వాడే రిలీజియస్ బాస్, అండ్ వాడే కామర్స్ని కంట్రోల్ చేస్తాడు. సో మార్క్ ఇక్కడేసుకున్నా భోజనం, బతుకు, బట్ట అండ్ అన్నీ ఉంటాయి, బంగ్లా ఉంటాయి, లేకపోతే ఏమో ఉండవు. లేకపోతే దానికి వ్యతిరేకంగా నిన్ను చంపేయమంటారు. ఇలాంటి పనికి మాలినటువంటి నాన్ ఎంటిటీని సొసైటీ నుండి తీసేయండి, చంపి అవతల పారేయండి అని కిరాతకంగా చంపేస్తారు. సో ఇప్పుడు నా ప్రియ సోదరులారా, ఆల్రెడీ మన వరల్డ్ అంతా కూడా మార్క్ మైండెడ్ అయిపోయింది. ఆ మార్క్ ఏంటో దేవుడి మార్క్ ఏంటో అన్నది లేదు, కానీ ఈ బీస్ట్ మార్క్ ఏంటో అన్న దాని మీద చాలామంది పడిపోయారు. నా టైం అయిపోవచ్చింది కనుక నేను ముగింపులోనికి వచ్చేస్తాను. ఏళ్ల క్రితమే కొందరు నేషనల్ ఐడి కార్డుని ఇది 666 అనుకున్నారు, సోషల్ సెక్యూరిటీ నంబర్ని ఆ మార్క్ ఆఫ్ ద బీస్ట్ అనుకున్నారు. ఇండియాలో ఆధార్ కార్డు ప్రవేశపెట్టినప్పుడు చాలామంది నన్ను కూడా అడిగారు, ఆధార్ కార్డు తీసుకోవచ్చా? తర్వాత ఇప్పుడు ఎంతోమంది ఇంకా వ్యాక్సిన్ వేయించుకోవట్లా. సో వ్యాక్సిన్ కూడా మార్క్ ఆఫ్ ద బీస్టా అని అనుకున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బైబిల్లో దేవుడు చెప్తున్నాడు ఇవేవి మార్క్ ఆఫ్ ద బీస్ట్ కాదు. వెరీ సింపుల్. అదేంటి అంటే ఇక్కడ ఆయన చెప్పాడు, ఆ ముద్ర అనగా మృగము పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను గలవాడు. సో ఇవేవి కూడా మృగముతో సంబంధం లేనటువంటివి కనుక అనవసరమైనటువంటి భయాలు ఇవి.
ఇంకా అది ముందుంది, భవిష్యత్తులో ఉంది. రియల్ క్రిస్టియన్ బిలీవర్, దేవుడి యొక్క గుర్తుతో ముద్రింపబడినటువంటి వాడు ఆ సమయంలో ఉండడు. కానీ రక్షణ లేనటువంటి వాడు, మోసపోయినటువంటి వాడు, నామకార్థపు క్రైస్తవుడు ఆ టైంలో ఉన్నప్పుడు వాడు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక ఇప్పుడే ఇల్లు, తెలుగులో ఒక మాట అంటారు చూడండి, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. సో మార్క్ ఆఫ్ ద బీస్ట్ ఏంటి? చివరిలో చెప్పాడు 666 అని, 666, 666, 666. 6 అనేది హ్యుమానిటీకి, లేకపోతే మానవుని యొక్క సంఖ్య, ఇంపర్ఫెక్షన్, అసంపూర్ణతకు ఒక సంఖ్య. 7 అనేది పరిపూర్ణతకు, సంపూర్ణతకు ఒక సంఖ్య. సో 777 పండితుల ప్రకారము త్రిత్వమైనటువంటి దేవుడికి అనుబంధమైనటువంటి సంఖ్య అయితే 666 క్రీస్తు విరోధికి సంబంధించినటువంటి సంఖ్య. ఎందుకంటే వాడు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా అసంపూర్ణుడు, 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 అపవిత్రుడు, 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 అబద్ధికుడు, అబద్ధికుడు, అబద్ధికుడే. ఈయనతో వాడు సరితూగలేడు. యేసు ప్రభు యొక్క పేరును తీసుకొని దాంట్లో నుండి సంఖ్యను ఒకవేళ మీరు క్యాల్కులేట్ చేస్తే ఆయన యొక్క గ్రీకు పేరు ప్రకారము 888. సో 777 ఎక్కడ, 888 ఎక్కడ, అండ్ 666 ఎక్కడ? ఇది ఒక మనిషి నంబర్ అని ఇక్కడ ఆల్రెడీ రాయబడి ఉంది. మనిషి నంబర్ అంటే వీడు ఒక మనిషి అని మనం ఆల్రెడీ చూసాము, కనుక వాడి నంబర్. అండ్ దీంట్లో చాలా స్పెక్యులేషన్ ఉంది. దాని గురించి చెప్పాలంటే ఒక గంట సేపు ఉట్టి మార్క్ గురించి నేను మాట్లాడొచ్చు. అది నా ఉద్దేశం కాదు, అంత అవసరం లేదు కనుక నేను దాంట్లోనికి వెళ్ళట్లేదు. మనకి ఆల్ఫబెట్స్ ఉంటాయి, మనకి న్యూమరికల్ డిజిట్స్ ఉంటాయి, నంబర్స్ ఉంటాయి. కానీ హీబ్రూ భాషలో, గ్రీక్ భాషలో అట్లా లేవు. కనుక ఫర్ ఎగ్జాంపుల్ హీబ్రూలో ఒక పదానికి = ఒక సంఖ్యనిస్తారు. ఆర్ గ్రీక్లో ఆల్ఫా అంటే =1, బీటా అంటే =2. సో ఒకటి పేరు దాంట్లో ఉన్నటువంటి నంబర్ని బట్టి వారు లెక్కలు కట్టి 666 అనేది చివరికి వచ్చేస్తే పలానా వాడు యాంటిక్రైస్ట్ అనేవారు. అట్లాగే నీరోని యాంటిక్రైస్ట్ అన్నారు, సీజర్ని యాంటిక్రైస్ట్ అన్నారు, ఇంకా చాలా మందిని యాంటిక్రైస్ట్ అన్నారు. ఆ టైంలో దీన్ని గెమాట్రియా అనేవారు. ఈ గెమాట్రియాలో నుండే తర్వాతకి మనకి జియోమెట్రీ అనేది వచ్చిందంట. అంటే సంఖ్య అనేది అరిథ్మాస్లో నుండే మనకి ఇంగ్లీష్లో అరిథమెటిక్ అని వచ్చింది. సో ఇక ముగింపులోనికి వచ్చేస్తున్నాను. ఆ గుర్తు లేకుండా ప్రపంచంలో బ్రతుకుట కష్టము. చంపబడతారు, లేకపోతే చాలా కిరాతకమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు దాచిపెట్టాల్సి వస్తే దాచబడతారు. కానీ ఎవరిని దేవుడు దాస్తాడో మనకు తెలియదు కనుక అంత రిస్క్ మనం తీసుకోకూడదు. ముద్ర వేసుకోకుండా ఉన్నవారందరూ కూడా ఆ సమాజంలో ఉండరు. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది మనుష్యుని యొక్క సంఖ్యయే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. సో జ్ఞానం ఎక్కడుందంటే ఆ నంబర్ని బట్టి వాడిని గుర్తించుట. దేవుడు ముందుగానే చెప్పాడు, మనకు కావలసినటువంటి హెచ్చరిక చేశాడు. సో దాన్ని బట్టి ఇప్పుడే మనము మన జీవితాన్ని సరిచేసుకోవడం మంచిది. ఈ బుక్లో ఈయన రాసిన ఒక చిన్న మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. డ్వైట్ కిన్మన్ ఆయన పేరు. ఆయన ఒక పుస్తకం రాశాడు, ద వరల్డ్స్ లాస్ట్ డిక్టేటర్, ప్రపంచము యొక్క చివరి నిరంకుశవేత్త. దాంట్లో ఆయన యూరోపియన్ కమ్యూనిటీ యొక్క ఎంబ్లెమ్ 666 అని రాశాడు. వరల్డ్ బ్యాంక్ యొక్క సింబల్ 666 అని రాశాడు. ట్రైలాటరల్ కమిషన్ న్యూ ఏజ్ రిలీజన్ యొక్క సింబల్ 666 అని రాశాడు. 1977లోనే డాక్టర్ హెన్రిక్ ఎల్డర్మెన్, ఆయన యూరోపియన్ కమ్యూనిటీ యొక్క చీఫ్ అనలిస్ట్, ఆయన ఆ టైంలోనే చెప్పాడంట, మేము ఒక 18 డిజిట్ నంబర్ని 3 గ్రూప్స్లో 666 డిజిట్స్గా, అంటే మళ్ళా 666 వచ్చేసింది, దాంట్లో మేము తయారు చేసి పెట్టగలం. అండ్ ఈ యొక్క నంబర్ని మా దగ్గర ఉన్నటువంటి కంప్యూటర్ని బట్టి 999 క్వాడ్రిలియన్ పీపుల్కి మేము ఇవ్వగలం. 999 క్వాడ్రిలియన్ పీపుల్కి ఇవ్వాలంటే రాబోయే 2000 సంవత్సరాల వరకు పుట్టే ప్రతి ఒక్కడికి నంబర్ ఇచ్చే సామర్థ్యం ఆల్రెడీ ఒక కంప్యూటర్కు ఉంది. అండ్ ఆ కంప్యూటర్, దాన్ని జాయింట్ సూపర్ కంప్యూటర్ ఆఫ్ ద వరల్డ్ అంటారు. అది లగ్జంబర్గ్, బ్రసెల్స్ అవతల లగ్జంబర్గ్లో ఉంది. అండ్ యూరోపియన్ కమ్యూనిటీ ఆఫ్ నేషన్స్ యొక్క క్యాపిటల్, దాంట్లో ఉన్నటువంటి కంప్యూటర్ ఇది. ఆ కంప్యూటర్ పేరేంటో తెలుసా? ద బీస్ట్. దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా? బ్రసెల్స్ ఎలక్ట్రానిక్ అకౌంటింగ్ సర్వైలెన్స్ టర్మినల్, BEAST, బీస్ట్. ఇదేనా? ఐ డోంట్ నో, కుడ్ బి. అండ్ దీన్ని బీట్ చేసే ఇంకో మా బీస్ట్ వస్తుందేమో. కానీ
విషయం ఏంటంటే సెటానిక్ డొమినియన్ వస్తుంది, సెటానిక్ డిసెప్షన్ ఉంటుంది, అండ్ సెటానిక్ డిస్ట్రక్షన్లోనికి ప్రపంచాన్ని తీసుకెళ్ళిపోతాడు. సో ఏం చేయాలి బ్రదర్? ఐదర్ దేవుడి ముద్ర అయినా ఉండాలి, లేకపోతే క్రీస్తు విరోధి ముద్ర అయినా ఉంటుంది. రెండు ముద్రలు మనిషికి, దేవుడి ముద్ర లేకపోతే క్రీస్తు విరోధి ముద్ర. 7వ అధ్యాయంలో అండ్ రేపు తర్వాత 14వ అధ్యాయంలో చూస్తాం, ఎందరినైతే దేవుడు తన వారిగా ఎంచుకున్నాడో వారందరినీ నొసట ముద్రించేశాడు. 144,000 మంది ముద్రించబడ్డారు. క్రీస్తును వెంబడించేటువంటి వారు ముద్రించబడ్డారు. సో నీవు ముద్రించబడ్డావా? లేకపోతే రేపు నీ సంగతి ఏంటి? తలంచి కళ్ళు మూసుకొని ఒక నిమిషం మనం సమయం తీసుకొని ప్రార్థనలో మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రపంచానికి ఇంకేదో మంచి భవిష్యత్తు ఉంది, ప్రపంచంలో ఇంకేదో మనకు మేలు జరిగిపోతుంది అని చెప్పుకునేటువంటి దినాలు కావు. ప్రపంచంలో లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తులో మనకు మంచి భవిష్యత్తు ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తులో మనకు ప్రతి విధమైన మేలుంది. ప్రభు అయిన యేసుక్రీస్తులో దేవుడి యొక్క ప్రతి శ్రేష్టమైన ఈవి సంపూర్ణమైన వరము మనదే. ప్రభు అయిన యేసుక్రీస్తుకు అవతల మనకి ఏమీ లేదు. మోసం మోసం మోసం, మరణం మరణం మరణం, మలినం 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 తప్ప. సో ప్రతి ఒక్కరూ నా మీద దేవుడి ముద్ర ఉండాలి, లేకపోతే ఆటోమేటికలీ ఆబ్వియస్లీ ఆ టైంకి నువ్వు బతుకుంటే దయ్యం ముద్ర పడిపోతుంది, మృగం ముద్ర పడిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఏ ఒక్కరు ఉండకూడదన్నదే దేవుడి ఉద్దేశం. అందుకనే ఈ ప్రసంగం. ప్రేమగల మా తండ్రి, మేము నీకు కృతజ్ఞులమై ఉన్నాం. మమ్మల్ని చీకట్లో నుండి నీ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించినందుకు నీకే స్తోత్రం. 31 సంవత్సరాల క్రితం నీవు కనికరం చేత నన్ను కనికరించి నన్ను రక్షించినందుకు నీకు స్తోత్రం. అప్పుడే నా మీద నీ ముద్ర వేసినందుకు నీకు స్తోత్రం. అంటే ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆ ప్రకారం నీ చేత ముద్రింపబడి నిత్యత్వం కొరకు నీ వారిగా ముద్రింపబడి ఉన్నట్లు కార్యము చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క ప్రసంగాన్ని వినేటువంటి ప్రతి ఒక్కరు కూడా దైవికమైన ముద్రతో నీ బిడ్డలుగా బ్రతుకున్నట్లు సహాయము చేయండి. రేపు నీ వచ్చినప్పుడు మధ్యాకాశంలో నిన్ను ఎదుర్కోవడానికి, మేము ఈ ఉదయం పాడినట్టు నిన్ను ఎదుర్కోవడానికి మేము నీ వారముగా నీతో పరలోక వాసులముగా ఉండటకు మాకు సహాయము చేయండి. ప్రభువా, ఈ లోకంలో ఉన్న అనేకులు సువార్త ద్వారా సత్యమును ప్రేమించి దాన్ని అంగీకరించి రక్షించబడి రూపాంతరం చెందినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఏ ఒక్కరు నశించకుండా, ఏ ఒక్కరు సాతాను మోసానికి గురి కాకుండా ప్రతి ఒక్కరిని నీ ఆత్మ ద్వారా సర్వసత్యంలోనికి నడిపించి రక్షించమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.